హాయ్ రవి గారు. హలో అండి. వెల్కమ్ టు ఓపెన్ టాక్. థ్యాంక్ యూ. ఓపెన్ టాక్. సో మీరు చాలా షోలు చేశారు, మా షోకి ఫస్ట్ టైం వచ్చారు. సారీ అండి, చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా మీరు మాతోటి ఓపెన్గా డిస్కస్ చేయాలి. నాకు ఏదైతే ఓపెన్గా చెప్పాలనిపిస్తుందో అది ఓపెన్గా చెప్పేస్తాను. నాకు ఏదైతే అదే ఇది 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 అవసరం లేదు, ఇది నా దగ్గరనే ఉండాలి, బయట ఎందుకు? బికాజ్ రవి అనేవాడు ఒక పర్ఫార్మర్, ఒక ఎంటర్టైనర్. బయట జనాలకి ఎలా కనిపించాలో అది నా దగ్గర ఉంటుంది, నేను ఎలా కనిపించాలనుకుంటున్నాను అని. ఓకే. బట్ ఆన్ ది అదర్ సైడ్ ఐ హ్యావ్ మై పర్సనల్ లైఫ్. అది ఎలా ఉండాలో కూడా డిసైడ్ చేసింది. ఓకే. సో ఎంతవరకు తెలియాలి బయట, ఎంతవరకు ఆగిపోవాలి, దర్ ఇస్ అ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. అదే ఐ బిలీవ్ ఇన్ దట్. ఓకే, డెఫినెట్గా. రీసెంట్గా జరిగిన ఇష్యూ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. రెండు అదేనా? అయితే అన్నిట్లో మీరు చెప్పారు, క్లారిటీగా చెప్పేశారు. ఆల్రెడీ అపాలజీ చెప్పనున్నారు, అక్కడ టెక్నికల్గా వినిపించట్లేదని చెప్పేసి అన్ని క్లియర్గా చెప్పారు. బట్ ఇంకా కొంతమందికి డౌట్ ఒకటి ఉంది, ఏంటంటే డయాస్ చాలా దగ్గరగా ఉంది మీకు, అవునా? అట్లీస్ట్ ఆ మాటలు వినిపించలేదా? వినిపించకుండానే మీరు ఆ కౌంటర్ వేశారా? దగ్గరుంది దూరం ఉంది కాదండి. ఆన్ స్టేజ్ పక్కన నాకు ఆ రోజు గీత ఏం మాట్లాడుతుందో నాకు వినబడట్లేదు. ఎందుకంటే టెక్నికల్గా సౌండ్ బాక్సెస్ టు ది ఆడియన్స్ ఉంటుంది, టీవీకి సపరేట్ ఉంటుంది, అది అవుట్ టీవీకి సపరేట్ ఉంటుంది, అది క్లియర్గా ఉంటుంది. సో టీవీ చూసేవాడికి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు, మాకు వినబడుతుంది కదా అంటాడు. ఆ సౌండ్ బాక్సెస్ అవుట్ ఉండగా వాళ్ళకి వినబడుతుంటుంది. అవుట్ వాయిస్ వెళ్తున్నప్పుడు ఎక్కువ అవుతుంది, రీబౌన్స్ అవుతుంది, రీవ్యాంప్ అవుతుంది. అది వచ్చేటప్పటికి ఈ పక్కన అమ్మాయి ఏదో అన్నది కదా అని అప్పుడప్పుడు మేము ఏం చేస్తాం, లిప్ సింక్, అమ్మాయి పక్కన లిప్ సింక్ ఇది అన్నది, ఇది అన్న ఉండొచ్చు అని చెప్పి అప్పుడప్పుడు కొన్ని పంచులు మిస్ అవుతుంటాయి. ఏదో అంటది, దానికి మనం రియాక్షన్ కూడా ఇవ్వం. సో స్టేజ్ మీద పక్కనే ఉన్నప్పుడు వినబడదు. అంత ఎందుకండి, సుమా గారిది ఒక ఇష్యూ అయింది. సుమా గారిది రాజ్ తరుణ్ గారు ఏదో అన్నారు సడన్ గా, సుమా గారు దానికి అవును అన్నారు. అది మ్యారేజ్ ఇష్యూ. అక్కడ జరిగింది అదే. అక్కడ జరిగింది ఆన్ స్టేజ్ పక్కన ఉన్నారు, వినబడలేదా? అంటే మైక్ అవసరం లేదు, ఈ వర్బల్ మనకి వినబడదా? ఈ ఇష్యూ తర్వాత సుమా గారు కూడా ఫోన్ చేసి, టెన్షన్ ఏం పడకవి, నీ మాట నమ్మరు, నేను ఆ సిచ్యువేషన్లో ఉండే, నాకు తెలుసు, నువ్వు నిజం చెప్తున్నావు, నాకు తెలుసు, బీ స్ట్రాంగ్ అన్నారు. యాక్చువల్గా మీరు వాడిన పదం ఏదైతే ఉందో, అంటే సూపర్గా సమాధానం చెప్పారు సార్ అన్నారు. వేరేదైనా వాడచ్చు కౌంటర్, కానీ యాస్టీజ్ అంటే దానికి మీరు రియాక్షన్ ఎగ్జాక్ట్లీ చెప్తుంది సార్. అయితే జీ సినిమాలు ఛానల్లో లైవ్ వచ్చింది, అక్కడ ఆయన మాట అన్నప్పుడు జీ లైవ్లో కొంచెం పాజ్ ఇచ్చాను ఏమన్నారు అని. కానీ దాని తర్వాత ఈ ఫుటేజ్ డివైడ్ అయ్యి వెబ్సైట్ వాడు కట్ చేసినప్పుడు దాన్ని అబ్రప్ట్గా కట్ చేసి దాన్ని జాయిన్ చేసి పెట్టేస్తాడు, ఎలాంటి ల్యాగులు లేకుండా. ఓకే. సో ఈవెంట్లో ఏమైతే జరుగుతుందో మీకు వెబ్సైట్లో వచ్చినప్పుడు లేకపోతే లైవ్గా వచ్చినప్పుడు అన్నీ ఎడిట్ అయ్యేసి వస్తుంది జనరల్గా. చలపతిరావు గారు ఆ మాట అన్నారు, నేను సూపర్ అన్నారు సార్. అది నేను అదే పదం సూపర్ నేను ఆ ఈవెంట్లో ఒక 20 సార్లు వాడా. నేనే కాదు, ఏ యాంకర్ అయినా కొన్ని ఊత పదాలు ఉంటాయి. ఒక లింక్ అయిపోయిన తర్వాత ఇంకో లింక్ వెళ్ళాలంటే సూపర్ పర్ఫార్మెన్స్ చూసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఒకరు మాట్లాడిన తర్వాత సూపర్ సార్ చాలా బాగా మాట్లాడారు, నెక్స్ట్ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు. సో ఇది ఏంటంటే మాకు 2 లింకుల మధ్యలో బ్రిడ్జ్, ఒక వర్డ్ సూపర్ నేను వాడతా, వేరే యాంకర్ నా ఫ్రెండ్స్ యాంకర్లు కూడా అందరూ వాడతారు. కొంతమంది సూపర్ అంటారు, కొంతమంది ఆల్ రైట్ అంటారు, కొంతమంది చేశారు కదా చప్పట్లు, దాని తర్వాత వేరేది తీసుకుంటారు. సో చప్పట్లు కొడితే ఇప్పుడు చలపతిరావు గారి స్టేట్మెంట్ చప్పట్లు కొట్టినట్ట. అదేంటంటే ఏం జరిగినా సరే, వినిపించకపోయినా అక్కడ నుంచి మనం బయటపడాలి. ఇప్పుడు నేను కూర్చొని చలపతిరావు గారు ఏమన్నారు, ఇప్పుడు తీస్తానండి మీ తాట, రారండి వేడుక చూద్దాం, పక్కన పెట్టండి, ఏమన్నారు ఆడవాళ్ళ మీద అలా అంటారా? నేను చేస్తానా? చేయొచ్చా? ఆ హాల్లో ఎవరన్నా చేయగలుగుతారా? ఆ టైంలో ఈవెంట్ జరుగుతుండగా ఎందుకు చేయలేరు? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కొన్ని, అప్పుడు ఆ టైంలో రియాక్ట్ అవ్వలేము. ఇప్పుడు మహిళా సంఘాలు వాళ్ళు వచ్చి అంటారు, ఎందుకు వాళ్ళున్న ఆ ప్లేస్లో ఆపుకొని ఈవెంట్ అయిన తర్వాత రియాక్ట్ అవుదాము అని అనిపిస్తుంది అందరికీ. ఎందుకు ఆ పాయింట్లో ఎందుకు దరిద్రం చేయాలి? ఓకే, ఎందుకు దరిద్రం చేయాలి అక్కడ? అంటే అక్కడ ఆడవాళ్ళు లేరా, పెద్ద వాళ్ళు లేరా? ఎందుకు వాళ్ళు ఏం చేయలేకపోయారు ఎందుకు? అండ్ ఎప్పటికీ నేను వచ్చేదాకా ఒకటే చెప్తాను, నాకు ఆ మాట ఆయన అన్నప్పుడు వినపడలేదు, నేను సూపర్. ఎందుకంటే ఆవిడకి పంచబడ్డది ఆన్ స్టేజ్. మాకు ఆ షోలో నాకు గీతా భగత్కి ఒక కాంపిటీషన్ అనమాట. ఓకే, ట్రైలర్లో ఆ మాటను పట్టుకొని సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర కూడా. దాన్ని
అవి నేను కరెక్ట్ టైం వచ్చినప్పుడు నేను ప్రజెంట్ చేస్తాను అన్నట్టుగా ఏదో ఈ మధ్య ఒకటి వీడియో బయటకు వచ్చింది. సాక్ష్యం ఏంటంటే నేను రీసెంట్గా అంటే చాలా ఆడియో ఫంక్షన్స్ చేశాను. రీసెంట్గా నేను చలపతిరావు రారండో వేడుక చూద్దాం తర్వాత నెక్స్ట్ డే ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ ఆడియో ఫంక్షన్ చేశాను. అక్కడ కూడా సేమ్ ఇదే ప్రాబ్లం. కానీ అప్పటికి చలపతిరావు గారి ఇన్సిడెంట్ అంత లైమ్ లైట్లోకి రాలే. ఓకే. ఆ ఈవెంట్ అయినాక నెక్స్ట్ డేనే సో స్టేజ్ మీదకి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు వచ్చారు. ఎవరు? మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్. ఆయన వచ్చారు. కావాలంటే మీరు ఆ వీడియోని ఎడిట్ చేసి ఈ ఇంటర్వ్యూలో వాడండి, జనాలు కొద్దిగా అంటే మీరు నమ్ముతారు వాళ్ళు నమ్ముతారు. స్టేజ్ మీద నేను, నేహా చౌదరి అని ఇంకో యాంకర్, పక్కన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. ఓకే. ఈవెంట్ అప్పుడే స్టార్ట్ అయింది. ఫస్ట్ పాట లాంచ్ చేస్తున్నా ఆయనతోని. నేను మాట్లాడుతున్న మైక్లో ఆయనకి వినబడట్లే. రవి ఐ కాంట్ హియర్ యూ రవి, ఐ కాంట్ హియర్ యూ రవి. ఎందుకంటే అకౌస్టిక్స్ అంటే సౌండ్ సిస్టమ్ వాజ్ బ్యాడ్. అలాంటి ప్రాబ్లమ్స్ అవుతూనే ఉంటాయి. ఒక లైవ్ మనం పోతున్నప్పుడు, ఒక ఈవెంట్ లైవ్ చేస్తున్నప్పుడు పీసీఆర్ అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోపల ఎవరైతే 3, 2, 1 గో అని అన్ని హ్యాండిల్ చేస్తారో వాళ్ళ తల మీద వాళ్ళ బాసులు అన్ని సరిగ్గా ఉండాలి, అన్ని సవ్యంగా వెళ్ళాలి. ఎంత టెన్షన్ ఉంటుందండి ఒక ఈవెంట్ లైవ్ వెళ్తుందంటే. అన్నీ ఉంటాయి. సో ఆ వీడియో నాది ఉంది, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిది, యూట్యూబ్లో కూడా ఉంది. ఓకే. ఓకే. మీరు ఫ్యాషన్ డిజైన్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ కొడితే ఫస్ట్ 10 minutes to 15 minutes మధ్యలోనే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఐ కాంట్ హియర్ యూ రవి అని నేను మాట్లాడుతున్న మైక్లో. దాని తర్వాత మైక్ దించేసి సార్ ఇప్పుడు ఇది సార్ అది సార్ అది అడుగుతున్నాను సార్ అని చెప్పి మళ్ళీ టీవీ ఆడియన్స్ కోసం, ఎందుకంటే నేను మైక్ తీసేస్తే వాళ్ళకి వినపడదు, మళ్ళీ మైక్ పెట్టుకుని సార్ అది సార్ అని అట్లా క్లారిటీ ఇచ్చుకుంటే చేస్తాను. సో చూడండి, సో టెక్నికలీ సౌండ్ విల్ బి వెరీ బ్యాడ్. అప్పుడప్పుడు మేము యాంకర్స్గా మేము పోయి సౌండ్ బ్యాడ్గా ఉంది మేము చెయ్యం అని చేతులు దుడుపుకోలేము. మేము చేయాలి, అది మా డ్యూటీ. వినిపించినట్టు నటించాలి, అది మా డ్యూటీ. రైట్. మేము వదిలిపోలేం కదా అక్కడ నుంచి, అది అర్థం చేసుకోవాలి. ఇదే ఇష్యూ మీద యాంకర్ శశి మీ మీద చాలా ఫైర్ అయ్యాడు. ఏంటి కారణం ఏంటి? ఏమండి ఇప్పుడు నేను వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించాలి జనరల్గా, ఎందుకంటే చాలా పదాలు కూడా చాలా ఘాటుగా వేసాడు మీ మీద. అది ఫ్రీడమ్ సార్ ఆయనకి. ఎవరు ఇప్పుడు ఆయన కాదు వేరే XYZ మీ ఇద్దరి మధ్య ఏదో కొన్ని చిన్న విభేదాలు ఉన్నట్టుగా తెలిసింది. లేదే, తను నాకంటే 3 years సీనియర్. మా మ్యూజిక్లో 3 సంవత్సరాల తర్వాత నేను ఎంట్రీ ఇచ్చా ఆయన జాగాలో. ఆయన గురించి చెప్పా, చాలా మందికి చెప్పా. ఆయన చూసుకొని అరే యాంకరింగ్ ఇట్లా చేయాలనా, ఒక లైవ్ షో ఇలా హ్యాండిల్ చేయాలనా అని నేను చూసుకున్నా. ఇప్పుడు కూడా బయట కలిసినప్పుడు అన్న, నేను శశి అన్నానే అంట, అన్న ఏంటన్నా, అరే ఇదిరా నేను ఇది చేస్తున్నారా అది చేస్తున్నారా, సడన్గా ఇట్లా వచ్చి మాట్లాడు. ఎందుకంటే తను బేసికలీ ఆడియో ఫంక్షన్స్ చేయలేదు అనుకుంటా, తనకి ఆడియో ప్రాబ్లం తెలియదు. ఇంతమంది యాంకర్స్ అంటే నాతో పాటు ఇప్పుడు చేస్తున్న యాంకర్స్ అందరూ నాకు ఫోన్ చేసి రవి అవును వీ నో వీ అండర్స్టాండ్ బీ స్ట్రాంగ్ అనేవాళ్ళు. సరే అంటే పాపం ఎన్నో రోజుల నుంచి అదే ఆట కావాలా పాట కావాలా షో చేస్తున్నాడు, పాపం బయటికి రాలేకపోతున్నాడు. నేను పక్కన నుంచి కొంచెం ముందుకెళ్ళా ఉండొచ్చు, ప్రాబ్లీ హీస్ ట్రైయింగ్ హార్డ్. సో మంచి టాలెంట్, ఆ టాలెంట్ ఈ వీడియోలో యూజ్ చేశాడు, పాపం వేరే దాంట్లో యూజ్ చేస్తున్నా బాగుంటుంది నాకు. అంతే తప్ప మీ ఇద్దరి మధ్య ఏ విధమైన ఆయన మంచి టాలెంట్, అది నేను ఆల్ ది బెస్ట్ చెప్పాలి ఆయనకి. ఎందుకంటే ఆయన నాకు బేసిక్లీ నేను ఆయన షోస్ చూసి అరే ఇలా నవ్వించాలి ఇలా చేయాలి అని నేను ఆయన చూసి స్టార్టింగ్లో లైవ్ షోస్ ఆయన చూసి నేను ఇన్స్పైర్ అవుతుంది. వ్యక్తిగతంగా మీ ఇద్దరి మధ్య ఏం లేదా? ఇంపాసిబుల్. మొన్న రీసెంట్గా ఇక్కడ మా అవార్డ్స్లో నేను లేట్గా ఎంట్రీ ఇచ్చా. అక్కడ పాపం బయట బైట్స్ తీసుకుంటున్నాడు అనుకుంటా. కలిసాడు, కలవంగానే ఏంటన్నా ఏం జరుగుతుంది అంటే రవి యూర్ డూయింగ్ రియలీ గుడ్ అండ్ ఫుల్ ఇట్లా ఇంగ్లీష్లో మాట్లాడతాడు అనమాట. రియలీ గుడ్, ఏం జరుగుతుంది అన్న, వాట్స్ హ్యాపెనింగ్ అంటే అది వెబ్ సిరీస్ ఒకటి ఓకే అయింది, ఏదో ఇదైతే చాలు, ఒకడు వచ్చేస్తాడు 3 కోట్లు పెడతాడు, సినిమా అయిపోద్ది. అవునన్న ఆల్ ది బెస్ట్. వెబ్ సిరీస్ అంటే ఏంటి? ఏం వెబ్ సిరీస్? అది ఆయనకే తెలియాలండి. ఎందుకంటే ఇప్పటి వరకు 6 yearsలో నాకు ఒక మినిమం 20-30 times చెప్పాడు, ఆ డైరెక్టర్ ఓకే అయ్యాడు, ఈ ప్రొడ్యూసర్ ఓకే అయ్యాడు, నేను లాంచ్ అవుతున్నా అది ఇది అని. బట్ ఎక్కడో మిస్ అవుతుంది ఆయనకి. హీఈస్ నాట్ గెటింగ్ దట్ ప్రాపర్ బ్రేక్. సో ఈస్ ట్రైయింగ్ డిఫరెంట్ థింగ్స్. ఇలా ఎవరు ఇప్పుడు రాఖీ సావంత్ ఏం చేస్తుంది, నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తుంది, రామ్దేవ్ బాబాని టార్గెట్ చేస్తుంది. ఎందుకు? పబ్లిసిటీ రావడానికి. ఎందుకు? అవన్నీ ఎవరు చూడరు కాబట్టి. ఆల్ కమ్స్ అండర్ దట్ పబ్లిసిటీ. నన్ను చూడాలి, నన్ను పట్టించుకోవాలి జనాలు అని. బట్ బేసికలీ జనాలు చాలా తెలివిమంతులు. ఇప్పుడు అలాంటి ప్రయత్నం చేశాడంటారా చేసేసి? మీరు చెప్పండి, ఏం ప్రయత్నం చేశాడు? మీరు చెప్పండి యాజ్ అన్ ఆడియన్స్.
నా గురించి తెలుసు మీకు, రోజు టీవీలో చూస్తారు, ఎగ్జాక్ట్లీ నా ఫేస్బుక్లో ఉన్నారు, నా ట్విట్టర్లో ఉన్నారు, అవును. నేను ఏం రాస్తానో ఏం చేస్తానో అన్నీ తెలుసు. మీరు చెప్పండి సార్ ఎందుకు చేశాడు ఆయన? ఇప్పుడు నేను ఆయన గురించి రియాక్ట్ అవ్వాలా నా టైం వేస్ట్ చేసుకొని? నాకు 3 షోలు 2 సినిమాలు సైమల్టేనియస్గా ప్యారల్ నడుస్తున్నాయి, మధ్యలో ఆడియో ఫంక్షన్లు, ఈవెంట్లు, ఓకే ఓకే, ఆయన మధ్యలో ఏడుస్తున్న ఒక ఫ్యామిలీ మాకు టైం ఇవ్వరా అని. నేను ఇవన్నీ వదిలేసి చేసేయమన్నాడు ఏ యాంకర్ ఏం అవసరమా? నిజంగా చెప్పండి, నేనున్న పొజిషన్. ఓకే, ఐ బిలీవ్ ఇన్ పర్ఫార్మింగ్. నా పర్ఫార్మెన్స్ మాట్లాడాలి. నా షో చూసి నవ్వుతున్నాడు అంటే అది నా కిక్. ఎస్ నవ్వుతున్నాడు అని. ఎప్పుడు కూడా అసభ్యంగా ఏం చేయలేదండి. అందరు చాలా మంది అంటారు ఓ లేడీస్ రెస్పెక్ట్ అది ఇది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. చాలా బాధ అవుతుంది. ఒకటే చెప్తా, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ ఈటీవీలో రోజు 6 నుంచి 6:30 వరకు ఆడాల మజాకా అనే షో చేస్తా. 300 ఎపిసోడ్లు. ఎపిసోడ్కి 4 పార్టిసిపెంట్స్, 300 × 4 1200 పార్టిసిపెంట్స్. వెనకాల ఆడవాళ్ళు ఉంటూనే ఉంటారు. సో వాళ్ళు మినిమం 50 మందిని వేసుకుంటే నేను ఇప్పటివరకు 2 లక్షల మహిళలతోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేనే ఊరూరికి వెళ్ళి ఎపిసోడ్ చేస్తా. అండ్ మేము వాళ్ళంతటా వాళ్ళే వస్తారండి. మేము పోయి అందరు రండమ్మా ఇక్కడ షూటింగ్ అవుతున్నామండి, వాళ్ళే వస్తారు, నిల్చుంటారు. పాపం ఎండైనా వానైనా చలైనా నిల్చొని ఎపిసోడ్ అయ్యే వరకు ఆగిపోతారండి. ఏ రోజు రాలేదే వీడు ఇట్లా మాట్లాడుతున్నా అట్లా మాట్లాడుతుంది, వెళ్ళంగానే పెద్దమ్మ పిన్ని ఏమత్త ఏం అక్క ఏం మరదలా బాగున్నావా అని ఇట్లా క్యాజువల్గా ఇట్లా వాళ్ళని నా ఇంటి ఆడపడుచులాగా డీల్ చేస్తానే. ఒక్కరోజు రాలేదే వీడు ఇట్లా ఆడవాళ్ళతో ఆ ప్రోగ్రామ్ ఆపేరు. ఇదే చెప్పదా నేను ప్రతి మహిళలను మా అమ్మని చూసుకుంటానే? ఇప్పుడు ఆ చలపతిరావు గారు అంత నీచమైన కామెంట్ వేస్తే నేను సూపర్ ఎలా అంటానండి? ఒక్కసారి ఆలోచించండి. అంటే నేను దగ్గరికి పోయి ప్రతి ఒక్కరి దగ్గర పోయి నేను ఇది అని చెప్పుకోలేండి. జరిగింది ఏదో నిజం, అది నేను చెప్పిన. చచ్చేంత వరకు ఆ రోజు జరిగిన దానికి నేను సారీ చెప్పాను, ఎందుకంటే నేను తప్పు చేయలేదు, నా మనస్సాక్షి ఒప్పుకోతుంది, ఇది నిజం. పటాస్ షో నుంచి మీరు తప్పుకుంటున్నట్టు కొన్ని వార్తలు వచ్చాయి. మేము అన్నీ బాగా ఎంజాయ్ చేస్తాం కదా సార్, బాగా భలే ఉంటాయండి బాబు. అంటే ఒక షో డిజైనింగ్, ఒక షోకి పర్ ఎపిసోడ్ మీకు తెలుసా ఎంత డబ్బు వెళ్తుందో? ఒక్కొక్క షోకి మినిమం 8 to 10 lakhs ఒక ఎపిసోడ్ మీద ఇన్వెస్ట్ చేస్తాం. ఓకే, చిన్నది ఏ షో అయినా. అంత డబ్బు ఇన్వెస్ట్ అవుతున్నప్పుడు ఒక క్రియేటివ్ టీం, ఒక ప్రొడక్షన్ టీం, కొంతమంది సెట్ బాయ్స్, ఒక డైరెక్షన్ టీం, ఒక ఎగ్జిక్యూటివ్ టీం, ఒక 60-70 మంది ఒక ప్రోగ్రామ్కి ఒక ఎపిసోడ్ వెనకాల పనిచేస్తూ ఉంటారు. పటాస్ అనే షోకి స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళకి ఫుడ్, వాళ్ళకి డ్రైవ్, అందులో అమ్మాయిలు ఉంటారు, వాళ్ళని సేఫ్గా ఇంటికి డ్రాప్ చేస్తామా, ఎంత లేట్ అయినా వాళ్ళని పికప్ చేసుకున్నామా. అంటే ఒక డైరెక్టర్ కంటెంట్ మీద, అసిస్టెంట్ డైరెక్టర్లు రైటింగ్ మీద ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడుకోదు, ఎలాంటి క్వశ్చన్, ఎలా ఎప్పుడు డాన్స్, ఎలా ఎప్పుడు ఎంట్రీ, ఇంత ఆలోచిస్తుంటారు. అంటే ఎవరో ఏదో ఎదవ వెబ్సైట్ వాడు ఏదో జరిగిందని యాంకర్లను తీసేస్తారంటే జనాలను పిచ్చోళ్ళని చేయట్లేదు. అంటే దీని మీద ఒక వీడియో కూడా ఉంది సార్. అవును, అంటే నర్సుల మీద ఏదో కామెంట్ చేశారని ఒక లేడీ ఆ మధ్య. కమెంట్ చేయలేదండి బాబు, అది ఒక డిఫరెంట్ డైమెన్షన్. అంటే సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు దీని నుంచి మనకి ఏం లాభం కావాలి, అదే నర్సుల మీద ఎన్నో షోల్లో మాట్లాడారండి. వాళ్ళు ఎందుకు హైలైట్ చేయలేదంటే ఆ షోలు హిట్ కాలేదండి. ఈ షోని అందరూ ఫాలో అవుతున్నారు కాబట్టి దీన్ని టార్గెట్ చేస్తే 10 మంది దృష్టిలో మనం పడతామని. కానీ ఎన్నో షోలో అసభ్యకరమైన వ్యాఖ్యలు మాట్లాడతారండి, చాలా ఉన్నాయి. మీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. ఒక షో మంచి పేరు జనాల వైపు మా పటాస్ షో యూట్యూబ్ లో అప్లోడ్ చేయంగానే 1,00,000 వ్యూలు, ఇలా 1,00,000 వ్యూలు ఆదరించే వాళ్ళు ఉన్నారండి. అంటే చూసి నవ్వే వాళ్ళు ఉన్నారు. ఎక్కడో రవి శ్రీముఖి దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకున్నారంట, ఎవడో ఈ వెబ్సైట్ వాడు పెట్టాడు, దానికి 2 మిలియన్ వ్యూస్. ఆడ నుంచి వీళ్ళు చేస్తున్నారు, రొమాన్స్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తారు. నిజంగా మీకు అనిపించట్లేదా శృతి మించుతున్నారు అనేది? లేదండి, ఏమనిపించట్లేదు. అది ఇప్పుడు ఒక 1000 వాళ్ళ అంట పెట్టారనుకోండి, మధ్యలో ఆపగలుగుతారా? అంటే దానికి దీనికి సంబంధం లేకుండా చెప్పారు. లేదు, సంబంధం ఎక్కడుందంటే ఈ నెగిటివ్ ఏవైతే వెబ్సైట్ వాళ్ళు ఇప్పుడు టార్గెట్ ఇప్పుడు తెలుసు. ఇప్పుడు తెలుగు వన్ ఈజ్ అ జెన్యూన్ వెబ్సైట్ కానీ ఒక యూట్యూబ్ ఛానల్ కానీ జెన్యూన్ కంటెంట్ ఇస్తుంది. మీకు అనవసరమైన పబ్లిసిటీలు మీరు చెయ్యరు. నిజంగా చెప్పండి, తెలుగు వన్ ఒక టీవీ షో నుంచి ఒక బిట్ కట్ చేసుకొని వాడుకుంటుందా ఎప్పుడన్నా? పబ్లిసిటీ కోసం, వ్యూల కోసం. కొన్ని వెబ్సైట్లు మాది ఫేమస్ అవ్వాలి అని చెప్పి చేస్తారు. జెన్యూన్, నాన్ జెన్యూన్ వెబ్సైట్స్ ఉన్నాయి, రైట్? చిన్న వెబ్సైట్స్. వాడు ఏం చేస్తాడు, వాడు ఐడెంటిటీ బయట పెట్టాడు. ఇప్పుడు తెలుగు వన్ చేస్తే ఆఫీస్కు రావచ్చు, మిమ్మల్ని పట్టుకోవచ్చు, మిమ్మల్ని ప్రశ్నించవచ్చు.
అలాంటి వాడు అమ్మో నేను ఐడెంటిటీ దాచుకుంటే నేను ఏమన్నా పెట్టచ్చు అని పెట్టేస్తాడు. ఏది షో నుంచి కంటెంట్ నుంచి యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసి ఇద్దరు ఎడిటర్లు కూర్చొని దాన్ని ఇలా చేసి అలా చేసి మసాలా యాడ్ చేసి ఒక థంబ్నెయిల్ ప్రిపేర్ చేస్తారు. థంబ్నెయిల్ ప్రిపేర్ చేసి చూడండి రవి అండ్ శ్రీముఖి ఓ హద్దులు దాటేసి రొమాన్స్ చేస్తున్న షో అని పెట్టేస్తాడు. అందులో ఏముండదు, కొడతాడు, తెలియనోడు కొడతాడు, ఏముంది వాడికి హిట్లు, వాడికి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి. అవలగడ అయ్యేటోడు జనాలు చూసేవాళ్ళు, మేము చూసుకొని నవ్వుతాం, ఓ జనాలు ఇట్లా పిచ్చోళ్ళు చేస్తున్నారా. కానీ ఒక విషయం చెప్పండి రవి గారు, అంటే మితిమీరిన వల్గారిటీ కానీ లేకపోతే డబుల్ మీనింగ్ డైలాగులు ఉంటేనే షోలు సక్సెస్ అవుతాయి అంటారా? లేదండి, కొంచెం వరకు ఎడ్జీ కామెడీ అంటారు దాన్ని. అంటే ఎడ్జీ కామెడీ ఓకే, సినిమాల్లో కూడా అదే నడుస్తుంది. సినిమాకి సంబంధించింది సెన్సార్ ఒకటి ఉంది, సెన్సార్ సంబంధించింది. కానీ సెన్సార్ ఎందుకు పట్టించుకోవట్లేదు మరి? ఇంకోటి కూడా సార్, ఇక్కడ సెన్సార్ అనేది వర్తింపజేస్తే కట్స్ విషయంలో మీ షోకి కూడా చాలా కట్స్ పడవచ్చా, పడవా? లేదండి, చెప్తాను ఎందుకో. పటాస్ ఇప్పటివరకు 500 ఎపిసోడ్లు, ఫస్ట్ 200 ఎపిసోడ్లు యూత్ ఎనర్జీ అది ఎనర్జీ అని చెప్పేసి నాకు శ్రీముఖికి కానీ ఆ షో పరంగా ఫ్రీడమ్. ఏదైనా చేయండి, ఇట్ హ్యాస్ టు బి క్రేజీ, ఎనర్జీ కనబడాలి. అంటే రవి ఇంతకుముందు షోస్ చేస్తాడు, వాడు ఎనర్జీ, శ్రీముఖి ఇంతకుముందు షోస్ చేస్తాడు, ఆమె ఎనర్జీ, మీ ఇద్దరు అది పీక్స్ ఉండాలి. 200 ఎపిసోడ్స్ పీక్స్ అనమాట, పీక్స్. దాని తర్వాత రేజ్ అయినాయి, ఏంది రెచ్చిపోతున్నారు, చెలరేగిపోతున్నారు. ఎందుకంటే తెలుగు ఆడియన్స్కి కొత్తదనం మనం ఎంకరేజ్ చేయంగా. ఇది ఇలానే ఉండాలి, చీర ఇలానే కట్టాలి, ఈ పదం ఇలానే వాడాలి అని అనుకుంటాం. బేసిక్గా నేను కూడా అంతే, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతనే మారు. ఇప్పుడు నాకు తెలిసి నా హ్యూమర్, నా కామెడీ వల్ల నేను ఎవరిని కాపీ కొట్టలేదండి. ఇంతకుముందు మేల్ యాంకర్స్ ఉండే, ఇంతకుముందు నేను యాంకర్, కానీ నేను డిఫరెంట్గా ఉందాం అనుకున్నా. కానీ ఎలా ఎవరు నీ కలర్ మీదనో లేకపోతే నీ సైజుల మీదనో ఎప్పుడు కమెంట్ చేయలేదే, అది ఎప్పుడు చెయ్యాలి. ఇప్పుడు నా కో యాంకర్, నాకు తనకి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇప్పుడు నాకు నా చెల్లికి ఒక అండర్స్టాండింగ్, నాకు నా బెస్ట్ ఫ్రెండ్కి ఒక అండర్స్టాండింగ్. నేను నా బెస్ట్ ఫ్రెండ్తోని ఒక పార్టీలో 10 మంది ఉన్నా నేను పోబే అని అంట, వాడు తీసుకుంటాడు. నన్ను పోబే అన్నా నేను తీసుకుంటా. అది మా ఇద్దరి మధ్యలో ఈక్వేషన్, రైట్? పక్కన 10 మంది ఉన్నా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఈ ఈక్వేషన్ని. ఎందుకంటే వాడు హట్ అవ్వట్లేదు, నేను హట్ అవ్వట్లేదు. ఈ బేలు పోరా ఏరా అనడం వల్ల ఆ ఈక్వేషన్ ఒక్కసారి సెట్ అయినప్పుడు ఆ అమ్మాయిని నేను ఏమన్నా హట్ అవ్వదు, ఆ అమ్మాయి నన్ను ఏమన్నా నేను హట్ అవ్వను. ఆ ఈక్వేషన్ సెట్ అయింది. బట్ కానీ సార్ అది వేరే వాళ్ళకి ప్రభావితం, అంటే సొసైటీ చూస్తుంది కదా, చూసే వాళ్ళకి. సార్ అప్పుడైతే పూరి జగన్నాథ్ గారు ఈడియట్ సినిమా చేశారు, ఏందే సుచ్చే బాడవా ఏమి అయ్యొచ్చాడా ఇట్లా అన్నప్పుడు ఎందుకు లేవలేదు మీరు? సెన్సార్ ఎందుకు కట్ చేయలేదు? అది ఏంటే సుచ్చే అంటే అమ్మాయిని ఏంటి అనా సొసైటీ పాడవాలిగా. అంటే సినిమాకను షోకి సంబంధించి లేదండి, అంతా ఒకటే అండి. ఇట్ ఈస్ ఆల్ వి కాల్ ఇట్ ఎంటర్టైన్మెంట్ మీడియం. వై డోంట్ యూ అండర్స్టాండ్? సో అట్లా మీకు అంటే భావ ప్రకటన స్వేచ్ఛకి కొంచెం అడ్డంకిగా ఇట్లా ఉన్నాయని చెప్పేసి ఏమైనా ఫీల్ అవుతూ ఉంటారా ఇట్లాంటి సందర్భం? 200 ఎపిసోడ్స్ తర్వాత మేనేజ్మెంట్ అందరం కూర్చొని కొంచెం ఎక్కువైతుందంట, జనాల కళ్ళు నెగిటివ్గా మన మీద ఉన్నాయి, సో లెట్స్ కట్ డౌన్. 200 ఎపిసోడ్స్ తర్వాత చాలా కట్ చేసామండి. ఇప్పుడు మీరు పటాస్ ఓపెన్ చేస్తే నేను ప్రామిస్ చేస్తా 100-150 ఎపిసోడ్ల వరకు వెనకాలకి వెళ్తే ఏమీ ఉండదు. నేను కానీ శ్రీముఖిని కానీ ఒక క్యారెక్టర్లు వేసుకుంటే టచ్ చేయడం కానీ ఏదైనా కమెంట్ వేయడం కానీ, ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ మేము వాళ్ళకి అది చెప్పండి ఇది చెప్పండి అని చెప్పమండి. ఒక క్వశ్చన్ అడుగుతున్నప్పుడు స్టూడెంట్ వాడు రెచ్చిపోతాడు, ఒకడు మాస్ బస్తు నుంచి వస్తాడు, ఏదో మాట్లాడేస్తాడు వాడి ఎనర్జీ, అక్కడ చుట్టుపక్కల నవ్వుతారు అందరూ. అది మేము క్యాప్చర్ చేస్తాం. అది 200 ఎపిసోడ్స్కి అది ఎయిర్ అవుతుండే, కానీ ఇప్పుడు అది కూడా లేదు, దాన్ని కూడా కట్ చేసాం. కానీ ఇప్పుడు ఒక అమ్మాయి లేసి అమ్మ నీకు దండాలు అని ఎప్పుడు పెట్టాలనిపిస్తుంది అంటే, నా ఫ్రెండ్ 2-3 బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేసినప్పుడు దాని దగ్గరికి వెళ్ళి దండాలమ్మా అని పెట్టాలనిపిస్తుంది అని టాపిక్కి ఆన్సర్. ఇది నాకు తెలిసి ఇది నార్మలే కదండి. అంటే ఆవిడ అట్లా చేస్తుందని కాదు, దానికి ఒక క్రేజీ యాంగిల్, క్రేజీగా ఆలోచించి ఒక ఆన్సర్ చెప్తే ఇలా ఉంటుంది. అంతేగాని ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ 2-3 బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తుంది, ఈవిడ పోయి ఆమెకు దండం పెడతాను కాదుగా. అది కానీ అది సొసైటీ ఏంటి అంటే, ఇప్పుడు మా పిల్లలు చూసి 2-3 మెయింటైన్ చేస్తారు అనుకుంటారా? ప్రతిదానికి పాజిటివ్ నెగిటివ్ ఉందిగా. ఎంటర్టైన్మెంట్ షోస్ ఏవైతే ఉన్నాయో అవి చూసే ఆడియన్స్ నెగిటివ్గా అర్థం చేసుకుంటున్నారనే భావన ఉందా? ఎగ్జాక్ట్లీ నెగిటివ్గా అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళకి అంటే ఏంటో అర్థం కావట్లేదు. ప్రతిదానికి అంటే ఒక ఎపిసోడ్లో ఏమీ ఉండదు. మేము అనుకుంటాం అనమాట ఇది ప్లేన్కి వెళ్ళింది, అసలు
ఒక్క అలాంటి ఇలాంటి పదం లేదు, ఎక్కడ కానీ నేను శ్రీముఖి టచింగ్ లేదు, ఇలాంటిది ఏం లేదు, చూద్దాము అని. అంటే ఏం లేని ఎపిసోడ్లో కూడా కమెంట్ చేస్తారు, తిట్టడానికి చూస్తారు, అండ్ ఎక్స్పెక్ట్ చేసేటోడు ఏముంది బోరింగ్ ఎపిసోడ్ అంటాడు. ఇవన్నీ నెగిటివ్సే కదా. అంటే ఇలా చేసినా తప్పే, అలా చేసినా తప్పే. ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి ఆలోచించుకొని మా కంటెంట్ మేమైతే వెళ్తుంది జనాల్లోకి అనుకుంటామో దాన్ని మానుకోవడం ఎంతవరకు కరెక్ట్? తిట్టేవాడు తిడతాడు, వాడికి ఈర్షన జెలసియా పక్కన పెట్టేద్దాం. వాడు అమ్మో జెలసీ ఫీల్ అవుతున్నా నేను పని మానుకోవాలన్నా, నేను చేసింది నేను చేస్తా. ఎందుకంటే అదే టైంలో నా మంచి కామెడీ కానీ నా హ్యూమర్ని కానీ సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. 1,00,000 వ్యూస్లో 300 డిస్లైక్స్ ఉంటాయి, కింద ఒక 50 మంది తిడతారు, కానీ దాని మీదకి ఒక 10,000 మంది లైక్ అంటారు దాన్ని. నేను ఆ 10,000 మంది కోసం చేస్తాను. కామెంట్స్ విషయానికి వస్తే మీరు ఫేస్బుక్లో కూడా చాలామందికి కామెంట్స్ ఒక డిఫరెంట్, అంటే వాళ్ళ ఒక రాంగ్ వేలో ఉంటున్నాయి, ఫ్యాన్స్ హర్ట్ అయ్యే విధంగా ఉంటున్నాయి. నేను ఫేస్బుక్లో పెట్టేది ఇట్ ఈస్ మై పేజ్. మీ పేజ్ అదే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దట్ ఈస్ మై పేజ్, దట్ ఈస్ మై పేజ్. అవును, నా మనసులో ఏదైతుందో, నా బ్రెయిన్లో ఏదైతుందో అది నేను దాచుకోకుండా చెప్పడం, దట్ ఈస్ మై పర్సనల్ పేజ్. నేను షోలో రవి కనిపించవచ్చు కనిపించకపోవచ్చు, ఎందుకంటే డైరెక్టర్ నన్ను రూల్ చేస్తాడు. ఓకే, లోపల నుంచి డైరెక్టర్ రూల్ చేస్తాడు. ఈ పేజ్కి డైరెక్టర్ లేడు, డైరెక్టర్ కర్త క్రియ కర్మ అన్ని నేనే. ఎగ్జాక్ట్లీ. సో నేను ఏదైతే అనుకుంటానో అది పెడతా. ఎవరినో హర్ట్ చేయనికో కించపరచనికో నేను పెట్టా. నా టేక్ అంటే సొసైటీలో ఓకే ఇది జరిగింది, దీన్ని నేను తీసుకొని ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఇచ్చి దాని మీద నా టేక్ అంటే రవి ఏమనుకుంటాడు దాని మీద అని పెడతా. తప్పవచ్చు, తప్పుగా అనిపించచ్చు, కరెక్ట్ అనిపించచ్చు, సూపర్ అనిపించచ్చు, కానీ అది దట్ ఈస్ మై టేక్. ఇట్ హ్యాస్ టు బి పర్సనల్. ఐఎమ్ నాట్ పాయింటింగ్ ఆన్ అ పర్సనల్. నేను ఒక పర్సనల్ వాడి పేరు తీసి వాడి నాకు నచ్చలేదు అని చెప్పలేదు. మా డాడీ ఆర్మీలో పనిచేశాడు. నాకు నరనాలు నేను నా దేశం కోసం నేను చేయాలని లోపల నుంచి ఉంది, ఇట్లా ఉడికిపోతుంటుంది. న్యూస్ చదివినప్పుడు పాకిస్తాన్ మిలిటెన్స్ మన టెర్రరిస్టులని న్యూస్ చదువుతాం, అవయాలు ఇట్లా కోసేస్తారు మన మన సోల్జర్స్, పిచ్చి బూతులు. నాకు దేశంలో లేని బూతు లేదండి, నాకు అన్నీ వస్తాయి. నేను బస్తీ నుంచి వచ్చా, మాస్గా పెరిగా, పెట్టాలనిపిస్తుంది. కానీ వీఆర్ లివింగ్ ఇన్ ది సొసైటీ, ఫేస్బుక్ పేజ్ ఇంతమంది ఫాలో, దాన్ని కంట్రోల్గా పెడతా. కానీ ఆ మంట బయట పెట్టాలి. మీరు అట్లా అనుకుంటే కూచిబొట్ల శ్రీనివాస్ గారి గురించి ఒకసారి మీరు ఫేస్బుక్లో పెట్టిన దానికి పెద్ద దుమారం రేగి. ఇండియన్ ఎందుకు వదిలిపోతారు? ఇక్కడ అమ్మ నాన్నలు ఇక్కడ వాళ్ళతో కూర్చొని భోజనం చేయడం చాలా ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళి డెడ్ బాడీ లాగా తిరగడం ఎందుకు? యుఎస్ అని ఎందుకు అంటారు అని అది పెట్టా. ఇప్పుడు ఇలాంటి కామెంట్ అయితే అంటే మీరు పెట్టిన దానికి ఇప్పటికీ సమర్థిస్తానంటారా దాన్ని? అబ్సల్యూట్లీ. ఎందుకంటే మా ఇంట్లో కరెంట్ సిచ్యువేషన్, మా పెద్దమ్మ ఒంట్లో బాగాలేదండి. మా అన్న యుఎస్ 8 years అయింది అనుకుంటా, అక్కడే సెటిల్ అయ్యి మంచి చదువుకుంటుంది. మా అన్న ఎంత కష్టపడుతున్నాడో నాకు అర్థం అంటే నాకు తెలుసు. ఆయన అక్కడి నుంచి రావడానికి, అక్కడ జాబు, బాబు స్కూల్, వదిన జాబు వదిలేసి ఇక్కడ రావాలి. పెద్దమ్మకి ఏమవుతుందో, ఎప్పుడు ఏ క్షణం ఏమవుతుందో అర్థం కానట్టుంది సిచ్యువేషన్ ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితి. ఓకే ఓకే. సొంత కొడుకు ఎంత కష్టం, ఆయనకి ఎంత కష్టం. ఎందుకు పోతారు నాయన అక్కడికి? పోండి, సంపాదించుకొని తిరిగి రండి. రెండు సంవత్సరాలు చదువుకుంటారు, దాని తర్వాత 2 ఏళ్ళు సంపాదించి రండి. మళ్ళీ అక్కడ పోయినోడు వస్తున్నాడా? మీ ఫ్యామిలీ ఉన్నారు, నా ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఓకే, ఐ రెస్పెక్ట్ ఆల్ దాట్. కానీ మన దేశాన్ని వదిలి, మన పేరెంట్స్ని వదిలేసి వీళ్ళని అక్కడ రమ్మని పాపం వీళ్ళు అక్కడ నానా కష్టాలు పడుకుంటూ, నేను దాంట్లో తప్పే లేదండి బాబు. నేను నిజంగా ఇప్పుడు కూడా చెప్తాను, నేను నా చేతిలో ఉండి మాత్రం ఎవరిని కూడా వెళ్ళండిరా, సంపాదించుకొని వచ్చేయండి. తిరిగి ఆ డబ్బు ఏదో మన దేశం మీద పెట్టండి. మన దేశంలో ఏం తక్కువ ఉంది? ఏం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా? ఆపర్చునిటీస్ లేవా? ఓడిపోయేవాడు ఎక్కడన్నా ఓడిపోతాడు. గెలవాలనుకున్నావు కదా, ఇక్కడుండి గెలువు. కనీసం అమ్మ నాన్న కళలో సంతోషం చూస్తున్నావు సంపాదించుకునేది. ఓకే, దీన్ని తప్పని అంటారండి. మీ లైఫ్లో ఒక పేరు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది, లాస్య. అలా స్టార్ట్ అయింది కాబట్టి రవి లాస్య అంటే ఇద్దరు మొగుడు పిల్లలే. ఇంకా యాంకర్ శశి అన్న మాటల్ని బాగా చెప్పావని చెప్పి తను సమర్థించింది. తెలియాలి కదండి వాళ్ళు ఇంకా ఉన్నారు అని, మరి ఇట్లాంటివి చేయాలి కదా. మొన్న నేను హీరో నిఖిల్ మాట్లాడుకుంటుండే. నాది నిఖిల్ ఒక వీడియో ట్రెండింగ్, మామూలు ట్రెండింగ్ కాదు. కేశవ ఆడియో ఫంక్షన్ నేను చేశా.
దానికి ముందు 10 రోజులు నేను నిఖిల్ కలిసి యుఎస్లో ఉండే ఈవెంట్స్ చేశాం. నేను నిఖిల్ స్కూల్ ఫ్రెండ్స్, నేను నిఖిల్ సేమ్ స్కూల్. ఆ రోజు ఈవెంట్లో నిఖిల్ వాంటెడ్ మీ టు హోస్ట్ ది ఆడియో ఫంక్షన్. ఈవెంట్లో కింద గ్రౌండ్ యాంకరింగ్ కొంచెం ఫన్, ఎవరో అమ్మాయి లేచింది, నిఖిల్ 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 అంటే ఇష్టం, నిఖిల్ అంటే ఇష్టం అన్నది. సరే ఇప్పుడు ఒక పని చేస్తా, నిఖిల్ దగ్గర తీసుకెళ్తా, నువ్వు ప్రపోజ్ ఎలా ప్రపోజ్ చేస్తావు చూస్తా. ఆ అమ్మాయిని తీసుకురాగానే, రేయ్ నీకు మేనర్స్ లేదురా అసలు, ఒక అమ్మాయిని అబ్బాయిని ప్రపోజ్ చేయమంటావా, నేనే అమ్మాయిని ప్రపోజ్ చేస్తావు అని చెప్పి ప్రపోజ్ చూశాను. అది ఇప్పుడు నిఖిల్ ఇట్లున్నాడు, నేను మైక్ పట్టుకొని ఇట్లున్నా, తమ్మునేలు దొరికింది వెబ్సైట్ వాళ్ళకి, అది సెన్సేషన్. అంటే రవి మీద చేయదు చూపెడితే వెబ్సైట్ లేదున్నా 7 lakhs 8 lakhs అంటే ఇమాజిన్ వెబ్సైట్ యూట్యూబ్ ఛానల్ 8 lakh వ్యూస్ అంటే ఎంత డబ్బు దించింది యూట్యూబ్ ద్వారా. ఇప్పుడు నేను దానికి ఎప్పుడు బయటకు వచ్చి ఇది జరిగింది ఇవ్వలేదే. అంటే నా పేరు వాడుకుంటే, ఇప్పుడు మీరు అన్నట్టు 2 యాంకర్లు నా పేరు వాడుకుంటే వాళ్ళకి ఏమైనా ప్లస్ జరిగిందేమో, ప్లస్ అవుతుందేమో. అంటే తెలియని వాళ్ళకు కూడా అరే వీళ్ళు ఇంకా ఉన్నారా, వీళ్ళు ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారు అని చెప్పుకోనికి అది ప్రయత్నం అనుకుంటా. మీరు నిఖిల్ గారు మీరు ఎప్పటి వరకు, ఏ క్లాస్ వరకు కంబైన్డ్ స్టడీస్? మీ ఇద్దరు కంబైన్డ్ స్టడీస్, సేమ్ స్కూల్, సెయింట్ ప్యాట్రిక్స్ హై స్కూల్, సేమ్ బ్యాచ్. నేను నిఖిల్ సేమ్ బ్యాచ్. ఒక మంచి ఇన్సిడెంట్ ఏమైనా ఉందా స్కూల్ డేస్లో? డాన్స్ అండి, మా ఇద్దరికి డాన్స్ అంటే పిచ్చి. స్కూల్లో మేము అంత క్లోజ్ కాదు, బట్ డాన్స్ అప్పుడు తను ఒక మంచి డాన్సర్, నేను ఒక మంచి డాన్సర్ అని స్కూల్లో ఇదనమాట. నిఖిల్ అండ్ రవి ఏదైనా యాన్యువల్ ఫంక్షన్స్ కానీ స్పోర్ట్స్ డేస్ ఉంటే వాళ్ళిద్దరు డాన్స్ ఖచ్చితంగా చేయాలి అని ఇదనమాట. తను సపరేట్, నేను సపరేట్. మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చినాక అరే నువ్వు ఈ స్కూల్ కదా, అరే మన స్కూల్ కదా, అది కదా ఇది కదా. లాస్య దగ్గరికి వస్తుంది. మీరు ఎంగేజ్మెంట్ అప్పుడు ఏడ్చానన్నా, ఏడ్చారనేది ఉంది. తర్వాత మ్యారేజ్ అప్పుడు నేను చేసుకోవాలన్నట్టుగా చాలా వచ్చాయి, నేను చేసుకోవాల్సింది అన్నట్టుగా. ఇంకా ఈ కామెంట్స్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి? వాస్తవాలు కాదండి పాపం. ఇప్పుడు ఎంగేజ్మెంట్కి నేను వెళ్ళాను అనంట, నాకు తన ఎంగేజ్మెంటో లేకపోతే అరేంజ్మెంట్ జరుగుతున్నాయో కూడా తెలియదు నాకు. ఎందుకంటే దానికి 6 months బ్యాక్ మాట్లాడడం మానేసాం. సడన్ గా చూస్తే ఎవరో నాకు ఫోన్ చేసి, ఆ రోజు ఐ వాజ్ షూటింగ్ ఫర్ ఆడాల మజాక, ఈవినింగ్ ఫోన్ చేసి ఆ ప్రోమో చూడు నెట్ లేదురా బాబు, నేను ఏదో మూలకి నేను షూటింగ్ చేసుకుంటున్నా అంటే, ఇగో ఇది చెప్పింది, అది చెప్పింది, ఇది చెప్పింది. 6 నెలలు సైలెంట్గా ఉన్న అమ్మాయి సడన్ గా ఇలా వచ్చి చెప్పింది అంటే ఏం జరుగుండొచ్చు అని ఒక్క సెకండ్ ఆలోచించా. దాని తర్వాత మా వాళ్ళకి ఫోన్ చేశా, ఇట్లా చెప్పుకుంది, ఇప్పుడు నువ్వు షూటింగ్లు చేస్తున్నావు, ఏమేమి చేస్తున్నావు? పటాస్ ఉంది, ఆడాల మజాకా ఉంది, ABCD జీ తెలుగులో షో ఉంది, ఇంకొక 2 ఆన్లైన్లు ఉన్నాయి, దాని తర్వాత సినిమా చేస్తున్నావు. పాపం ఏడుంది అమ్మాయి కనబడట్లేదు కదా. ఇలాంటివి ఏమన్నా హంగామాలు చేస్తే వస్తుంది కదా, ఏదో మాట్లాడు. అంతే నేను ఆ అమ్మాయి అలా మాట్లాడితే అసలు ఊహించలేదండి, ఇంపాసిబుల్. ఎందుకంటే తనకి ఫేస్బుక్ స్టేటస్ ఎలా పెట్టాలి, ఫేస్బుక్ ఎలా ఓపెన్ చేయాలి, ఫేస్బుక్ అంటే ఏంటి, లైక్ అంటే ఏంటి, వాట్సాప్ అంటే ఏంటి, సంథింగ్ స్పెషల్ షోలో కూర్చొని ఈ పని చేయనా నా మీద, నేను అప్పుడు ఎక్స్ప్రెషన్ ఇస్తా బాగుంటది, డి జూనియర్స్లో రాసి ఇట్లాను అట్లాను ఓకేరా అని క్యూట్గా అలా నవ్వి అలా కూర్చొని ఆ పని చేస్తుంటే జనాలకు అది నచ్చింది. అంత దగ్గరుండి, ఇగో ఇది నాన్న ఒక రవి లాస్య అనే పేరు ఇది బాగుండాలి, అది ఇది చిన్న పిల్ల అప్పుడే నవ్వు తప్ప ఏం తెలియదు తనకి, అమాయకురాలు, నవ్వు తప్ప ఏం తెలియదు. ఇప్పుడు నవ్వే అమ్మాయి సడన్ గా నా మీద పని చేసింది అనుకో, అది హైలైట్ అవుతుంది పండుగ. కానీ ప్రతిసారి పంచ్ ఉండొద్దు, నేను పని చేయాలి, ఆమె నవ్వాలా, ఎక్కడో టైం చూసుకుని ఆమె పని చేసిన టింగ్ ఎడిట్ పరంగా, ఒక టెలికాస్ట్ పరంగా, ఒక షో పరంగా బాగుంటది. ఇన్ని ప్లాన్ చేసి వచ్చి తనకి ఇట్లా స్పూన్ ఫీడింగ్ లాగా ఇది అది, అలాంటి అమ్మాయి ఇప్పుడు టాంగ్ 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 విన్నా, చూసా. దీనికి రియాక్ట్ అవుతే ఏమవుతుంది? తను అనుకున్నది సాధిస్తుంది. దాని తర్వాత నాకు మళ్ళీ రిప్లై పెడుతుంది. ఇంతకుముందు అదే చెప్పా, ఒక స్టోరీకి 3 భాగాలు, నాకు తెలిసింది, నీకు తెలిసింది, యాక్చువల్గా జరిగింది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇద్దరు చెప్పింది నమ్మాలో నమ్మొద్దు అనే డైలమాలో జనాలు ఉంటారు. నా సైడ్ స్టోరీ, నేను జరిగిన సంఘటనలు చెప్తే చాలా వేరేగా ఉంటుంది. అదే సంఘటనలో మీ ఇద్దరి మధ్య ఒక షో, అది ఆ షోకి సంబంధించిన గొడవ వల్లనే విడిపోయారా, లేకపోతే ఆ షోనే లాస్ట్ అండి, డి జోడీ. దాని తర్వాత నేను చేయను అదేనా, అంటే వేరే దాని తర్వాత నేను చేయలేదు. దాని తర్వాత చేసామంటే జీలో జోడీ అనే ప్రోగ్రామ్ వచ్చింది, చెంటి ఇంకా రష్మి చేసేది. దానికి మేము ఇద్దరం గెస్ట్ లాగా వెళ్ళినాం. సో ఐ థింక్ దట్స్ ది లాస్ట్ షో. దాని తర్వాత తను యుఎస్కి వెళ్ళిపోయింది, టచ్లో లేదు. పటాస్ వాజ్ ఎవ్రీడే బికమింగ్ బిగ్ ఆ టైంలో.
రవి శ్రీముఖి వాజ్ బికమింగ్ బిగ్. తనకు అది నచ్చలేదా, తను చూడలేకపోయిందా, సో మెనీ అంటే ఆలోచిస్తే సో మెనీ యాంగిల్స్ ఏమై ఉండొచ్చు అని. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ షీ హ్యాస్ టు కమ్, మళ్ళీ యాంకరింగ్ చేయాలి, సినిమాలు చేస్తుంది. షీ ఇస్ గుడ్ ఆర్టిస్ట్, ఎందుకంటే తెలుసుకుంది చాలా, నేర్చుకుంది చాలా. మీకు తన మీద కోపం ఏమైనా ఉందా ఇప్పుడు, అంటే మీ పర్సనల్ విషయాలు బయట పెట్టిందని? అట్లా అంటే యూట్యూబ్లో కమెంట్ పెట్టిన ప్రతి ఒడి మీద కోపం ఉండాలండి నాకు. వాళ్ళు వదిలేండి, అన్నోన్ పర్సన్స్ వాళ్ళు ఎవరు, మీతో ట్రావెల్ అయిన వాళ్ళే కదండి నాకు పెట్టేది. అంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళని మీరు ఎక్స్క్యూజ్ చేయొచ్చు, అంటే వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు పెట్టారు, వాటికి సంబంధించి ఇప్పుడు కూడా మీరు అన్నారు నేను రియాక్ట్ అవ్వనండి. కానీ లాసే విషయంలో అది కాదు కదా. జనరల్లీ మా డాడీ నేర్పించిన రియాక్ట్ అవ్వద్దు అది. ఇప్పుడు మీకైతే కోపం లేదు, ఎందుకు ఉండాలండి, ఎందుకు ఉండాలి ఒక్కటి చెప్పండి, ఎందుకు ఉండాలి? ఓకే, దానివల్ల నాకు నష్టమా? ఆ ఇన్సిడెంట్ తర్వాత యూట్యూబ్లో నానా చెత్త జరిగింది పక్కన, నాకు ఇండస్ట్రీ నుంచి నాకు ఆఫర్లు ఉన్నాయి, నాకు ప్రొడ్యూసర్ నుంచి నాకు ఇప్పుడు కూడా సినిమాలు అడుగుతున్నారు. 2018 వరకు నా క్యాలెండర్ బ్లాక్ ఉంది. నేను ఇది ఆలోచించుకొని సంతోషంగా ఉండాలనా, వాడి మీద వీడి మీద కోపం పెట్టుకుని బాధగా ఉండాలనా? ఆలోచించండి మీరే. నాకు నా చేతిలో పని ఉన్నదండి. ఇప్పుడు నాకు రేపు పని లేకపోతే, మీరు నాకు ఫోన్ చేయకపోతే నేను బాధపడాలి, అయ్యో నాకు ఎవరు ఫోన్ చేయట్లేదే, నాకు లేదని. అప్పుడు నేను ఎవరి మీద కోపం మీద ఉండాలి ఆలోచిస్తాను. ఓకే, ఇంత పాజిటివ్గా ఇంత ఇండస్ట్రీలో ఉన్న యాంకర్స్, నా ఫ్రెండ్స్ అందరూ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద డైరెక్టర్స్, పెద్ద ప్రొడ్యూసర్స్, అన్నపూర్ణ స్టూడియో లాంటి ఒక సంస్థ ఈ చలపతిరావు గారి ఇన్సిడెంట్ తర్వాత నా వెనకాల ఎలా ఉండేనో నాకు తెలుసు. పేరు తీస్తున్నాను, చునియా అని అన్నపూర్ణ స్టూడియోస్లో ఉంటుంది. బిగ్గెస్ట్ సపోర్ట్. తెరకు కూర్చునే అవుతారే మేము తెరిపించి అన్నపూర్ణ స్టూడియోస్ తరపు నుంచి. ఎందుకంటే తన ఆ రోజు ఆ ఇన్సిడెంట్లో ఉండే, తనకి తెలిసి ఏం జరిగిందో. ఇంతున్నాక నేను వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద కోపం ఎందుకు? నిజంగా చెప్పండి. జనరల్గా మీరు రియాక్ట్ అయ్యారు? నేను రియాక్ట్ అవ్వనండి బేసిక్. ఈ మధ్య కూడా ఇచ్చిన రీసెంట్ ఇంటర్వ్యూస్లో కూడా మీరు అంటే ఎందుకో అట్లా మాట్లాడింది అన్నట్టుగా చెప్పారు. నేను ఇప్పుడు కూడా ఎందుకు అట్లా మాట్లాడింది నాకు అదే చెప్పిన కదా. అంటే అలాంటి అమ్మాయి నేను ఎలా అయితే చూసినా పర్సనల్గా ఎందుకు వచ్చి చెప్పిందో. ఇప్పుడు సొసైటీలో ఒక అమ్మాయి 10 మంది అబ్బాయిల మీద పాయింట్అవుట్ చేస్తే వాళ్ళని కుక్కను కొట్టినట్టు కొడతారు అబ్బాయిని. ఓకే, అబ్బాయి చేశాడు అనుకోండి, ఆ అమ్మాయి తరపున వచ్చి అబ్బాయిని కుక్కను కొట్టినట్టు కొడతారు. ఆకుపోయి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా పడేది బొక్క ఆకే. ఓకే, కొన్ని చెప్పొద్దు అని నాకు తెలుసు. సొసైటీలో ఉన్న, ఇండస్ట్రీలో ఉన్న 10 మంది గుర్తుపడతారు. కాబట్టి దీన్ని ఎక్కడ చల్లబెడితే బెటర్, నా ప్రొఫెషనల్ లైఫ్కి, నా పర్సనల్ లైఫ్కి, తన లైఫ్కి. ఇప్పుడు నేను కూడా ఒక సైకోలాగా వచ్చేసి ఏం చేస్తే ఏముంటుందాడా, ఏముంటుంది? నేను చెప్పలేనా ఏముంటుంది? ఈ ఏజ్ ఏంటనేది అమ్మాయిలు చాలా మంది, ఏజా మీ ఏజ్ ఏంటనేది వెబ్లో సెర్చ్ చేస్తున్నారు చాలా మంది అమ్మాయిలు. చెప్పగలుగుతారా ఎంత అనేది? ఏజ్ గురించి, పెళ్లి గురించి వదిలేయండి, అంతేనా? చెప్తా. లేడీస్ ఎస్పెషల్లీ మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ఏజ్ గురించి అండి, ఎందుకు పెళ్లి సంబంధాలు మరి ఏమై ఉంటుంది ఉండనియండి, వాళ్ళు ఆలోచించుకుని. అదొక థ్రిల్ ఫ్యాక్టర్ ఉంటుందిగా. ఈ ఏజ్ ఉండదు, 20 ఉండొచ్చా, 40 ఉండొచ్చా, లేదురా 50 దాటి ఉండొచ్చు, ఉండండి, అది కిక్ ఫ్యాక్టర్ ఉంటుంది. అంతేనా? మీకు ఏ హీరో అంటే ఇష్టం? ఇప్పుడున్న వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు అందరూ ఇష్టమేనండి. ఎందుకంటే ప్రభాస్ గారు ఏం చెప్పండి, చెప్పిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మీకు తెలుసు. అది వాళ్ళ అంటే అట్లా అండి. ఎందుకు తెలియదండి, మరి ఆయన నాకంటే పెద్ద సెలబ్రిటీ కదా. అమ్మాయిలు నా ఏజ్ గురించి ఆలోచిస్తే ప్రభాస్ గారి ఏజ్ గురించి ఎందుకు ఆలోచించాలి? తెలుగు వన్ ఇస్ నాట్ బాదర్ అబౌట్ ప్రభాస్ ఏజ్. వై నా ఏజ్ ఎందుకు కావాలి మీకు? ఓకే, అయితే వాళ్ళకి ఆ క్వశ్చన్ అలానే మిగిలిపోయింది. లాస్యాతో షోస్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు శ్రీముఖితో షోస్ చేస్తున్నాం. అప్పటికి ఇప్పటికి కెమిస్ట్రీ పరంగా వాళ్ళు ఎలా, ఆ పేరు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా ఉన్నారు. ఎవరు? ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ లాస్యాకి ఎలా ఉన్నారు, ఇప్పుడు శ్రీముఖి పరంగా కూడా అలా. పర్టికులర్గా వాళ్ళు అలా బిహేవ్ చేయడానికి ఏంటి, ఏమన్నా కారణాలు ఉన్నాయా? కొంచెం బోల్డ్గా ఉంటామండి, జస్ట్ లైక్ కొంచెం. లేదండి, అందరు ఎందుకు ఆలోచించరు? ఒక ప్రోగ్రామ్ ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్. ఓన్లీ మీ షో లేరండి, మిగతా షోల్లో అదే అండి. మిగతా షోలో డైరెక్టర్ వేరే ఉంటాడు కదా. ఇప్పుడు ఒక షో అనుకున్నప్పుడు రవి గారు ఉండరు, వేరే యాంకర్ ఉంటాడు కదా. ఇప్పుడు నేను ఒకరిని రా అంటానండి, వాడు రా అన్న నేను తీసుకుంటాను. దట్ ఈస్ మై పాలసీ. ఓకే ఓకే. ఎవరనండి మా ఇంట్లో తిరిగే రారా వాడరా అన్న అంతొద్దురు నా ఎదురుగా తగ్గు, నార్మల్గా ఉండు, అది మన. నేను నా డ్రైవర్ మీద చేసుకుని మాట్లాడతా, నా డ్రైవర్ నా మీద చేసుకుని మాట్లాడతాను. ఆ ఫ్రీడమ్. ఎందుకంటే నేను ఏమి పెద్ద మనిషిని కాదు, గొప్ప మనిషిని కాదు. నేనేంటో నేను బయట చూపెట్టుకుంటే నా షోలో కూడా అదే కనబడుతుంది. ఓకే. నేను ఒక అమ్మాయికి ఒక కంఫర్ట్ లెవెల్ ఎప్పుడో షో స్టార్టింగ్ అంతా అలవాటు అయిపోద్ది అనమాట. అరే ఇంతే పోయి ఇట్లనే నేను హర్ట్ అవ్వను. నేను అన్నప్పుడు నువ్వు హర్ట్ అవ్వద్దు.
ఇది షో పరంగానే. నువ్వు బయటికి వెళ్ళాక ఏమండి గారు అది ఇది అంతే. షో పరంగా ఓవర్ ఫినిష్. ఓకే ఓకే ఓకే. అంటే ఒక సినిమా షూటింగ్ అన్నట్టే. సినిమా షూట్ లో నేను ఒక క్యారెక్టర్, నువ్వు ఒక క్యారెక్టర్, ఏమున్నా అక్కడ వరకే కట్ అని చెప్పిన తర్వాత నేను రవి, నువ్వు అది. ఆ కంఫర్ట్ లెవెల్ నేను ఇస్తా. వేరే యాంకర్స్ ఇవ్వరు. మీరు చెప్పినట్టు వేరే యాంకర్స్ కొంత అమ్మా వద్దు వద్దండి అది మెయింటైన్ చేస్తాం. కానీ మనం అట్లా కాదు. నేను సుమక్కతో ఎలా ఉంటానో శ్రీముఖితో అలా ఉంటా, లాస్యతో కూడా అలా ఉండే, శ్యామల గారితో అలా ఉన్నా, శిల్పా చక్రవర్తి గారితో అలానే ఉండే, నేహా చౌదరి, ఎంతో మంది యాంకర్స్ ఉన్నారు. అందరితో అదే పరంగా ఉంటా. వాళ్ళకి ముందే చెప్తా. ఇప్పుడు నాకు శ్యామలో వచ్చి రవి కొంచెం వద్దు, ఇట్లాంటి మాటలు వద్దు అని అంటది. ఈక్వేషన్ మారుద్ది. ఫన్ వస్తుంది కానీ వేరే విధంగా. తన్ని ఎట్లా టార్గెట్ చేయాలో అట్లా టార్గెట్ చేస్తా, పంచులు వేస్తా. కానీ ఏ గీలు లెక్క పెట్టడం, లేకపోతే నేను వేరే యాంకర్తో ఎలా ఉండని తనతో అలా ఉండా. ఎందుకు? తనకి తన లిమిటేషన్స్ ఉన్నాయి. ఐ రెస్పెక్ట్ దట్. విత్ శ్రీముఖి యూ కెన్ గో హెడ్, యూ కెన్ జస్ట్ బ్యాంగ్ ఆన్, అంటే ఆ ఫ్రీడమ్ ఉంది. సుమక్కతోని ఎంతవరకు అయితే హ్యూమర్, ఆ పంచులు పనికి వస్తుంది. సుమ గారు ఆ అక్క అనుకుంటూనే పంచుల వరకు. నేను దీపు ప్రదీప్ ఈ కాంబినేషన్ వేరు. నేను అనుసూయ చేస్తాం అది వేరు. నేను రష్మి చేస్తాం క్యారే తూరే అని లెక్క పెట్టుకుంటాం. సో ఈక్వేషన్ విత్ మీ విత్ అనదర్ యాంకర్, అది డెఫినేషన్ అది నాకే తెలుసు, ఆ పల్స్ నాకే తెలుసు. అది వరకు ఎవరికి ఎప్పుడు ప్రాబ్లం కాలేదు, ప్రాబ్లం అవ్వదు కూడా. శ్రీముఖి గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? షీఈ్ అ బ్రిలియంట్ ఆర్టిస్ట్. పర్ఫార్మర్ పరంగా షీఈ్ అన్ అమేజింగ్ పర్ఫార్మర్. అది ఎప్పుడు అడిగినా చెప్తాను. అండ్ షీఈ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. అంటే ఒక ఫ్రెండ్ అని నమ్మితే మాత్రం తను అందరినీ దగ్గర పెట్టదు, దూరం పెడుతుంది. కానీ ఫ్రెండ్ అని నమ్మితే మాత్రం షీఈ్ లైక్, అంటే ఇంకా 100% ఫ్రెండ్. బాయ్ ఎలా ఉంటారు ఫ్రెండ్, అలా అన్ని డిస్కస్ చేసి అన్ని ఓపెన్ చేసి అరే ఇదిరా ఈ ఆఫర్ వచ్చింది, వీడు ఇట్లా అన్నాడు, వాడు అట్లా అన్నాడు, ఇగో ఇది అనుకుంటున్నాం అది అనుకుంటున్నాం. షీ బికమ్స్ అన్ ఓపెన్ బుక్ విత్ ఫ్రెండ్. ఒక్కసారి ఫ్రెండ్ అని నమ్మాలి తను. దట్ ఈస్ ది సక్సెస్ ఆఫ్ పటాస్ టుడే. ఇఫ్ యూ సే రవి అండ్ శ్రీముఖి జెల్ అయింది కాబట్టి బయట చూసిన వాళ్ళు రకరకాలుగా అనుకుంటారు. తను అస్సలు ఆలోచించదు. సేమ్ లైక్ మీ. యూట్యూబ్లో మేము కమెంట్స్ చదవం, చూస్తాము, వదిలేస్తాం, ఇంత నెగటివ్ అయిపోయింది. ఇప్పుడు వాడే తిట్టినోడికే నేను సమాధానం చెప్తాను. ఆ పర్ఫార్మెన్స్ రేంజ్లో ఎంతవరకు తిడతాడు, తిట్టేటోడు కూడా అలసిపోతాడు కదా, వాడే మన దగ్గరికి వస్తాడు. వీ డోంట్ థింక్ టూ మచ్, దేని గురించి కూడా ఎక్కువ ఆలోచించండి. దట్ ఈస్ ది పాజిటివ్ పాయింట్. ఇలా వార్తల్లో ప్రతిరోజు కనిపించడం వెనుక మన ఉనికిని చాటుకునే ప్రయత్నం అయితే ఏం లేదు కదా. అంటే ఏదో ఒక వార్తల్లో ఉండాలి అని ట్రై చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఎవ్రీడే. అది నాకు ప్లస్ అయితే అది. యాజ్ అన్ ఆర్టిస్ట్ అండి, మీ పరంగా అయితే అలాంటి ప్రయత్నాలు ఏం లేవు. చిచ్చి మరి అంత. ఇప్పుడు ఐ నో ఐఎమ్ టాలెంటెడ్ అండి. ఇప్పుడు నేను అలాంటివి నాకు తెలుసండి. అంటే కొంతమంది యూట్యూబ్లో, అంటే నాకు తెలిసిన వాళ్ళు నా సర్కిల్లో చాలా మంది నన్ను టార్గెట్ చేసి కొన్ని వీడియోస్ కానీ కొన్ని కామెంట్స్ కానీ పెడుతున్నారు. నాకు తెలుసు వాళ్ళు ఎవరో. ఆ నేమ్స్ కూడా నేను తొందరలో రివీల్ చేస్తా. కొంతమంది ఉన్నారు నా మీద కాన్వర్సేషన్ ఎందుకు నెగిటివ్గా చేయాలి అని, రాను నెగిటివ్గా చేయాలి అని. ఎవరు ఉంటారు? ఉన్నారు, కొంతమంది ఉన్నారు. అది నేను నేమ్స్ ఇప్పుడే డిస్కస్ చేయలేను. ఐ విల్ టెల్ దెమ్ సూన్. అంటే వాళ్ళకు కూడా కొంచెం నేను రెడీ అవుతున్నాను. నువ్వు నాకు చాలా చూపెడితే నేను దాంట్లో బాగా దిగుతా. నేను నీకంటే పెద్ద ఏదో అని ఇప్పుడు చెప్తున్నా. పటాసులో ఏముండదు, కానీ అయినా నెగిటివ్ ఏమున్నది, ఏం జరుగుతుంది నేను చెప్తా. అండ్ నేను వెళ్ళి ఇగో నా గురించి ఇది రాయండి, నన్ను తిట్టమని చెప్పండి. అది ఎవరై ఉండొచ్చు, ఏమన్నా కొంచెం రివీల్ చేస్తారా? ఉన్నారండి, కొంతమంది ఉన్నారు. ఐ మీన్ అది నేను చెప్పాను కదా, చెప్పలేను. నేను వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. పెద్దోళ్ళ చిన్నోళ్ళ? వాళ్ళు పెద్దలు ఎందుకు కదా, పెద్దలు అయితే ఇట్లా నా మీద ఇండస్ట్రీలో గింత నేను నా మీద కాన్సన్ట్రేట్ చేస్తారా? ఎందుకో వీడు ఫాస్ట్గా ఎదుగుతున్నాడు అంటే అనదర్ ప్రోగ్రామ్స్ వాళ్ళు ఏమన్నా అట్లా ఆ టైప్లో మీ ఫ్రెండ్స్ అయి ఉంటారు అయితే? ఫ్రెండ్స్ అనుకునేవాళ్ళు. ఓకే. ఇంతకుముందు బాగా ఫ్రెండ్స్, కానీ వీడు ఇప్పుడు పట్టించుకోవట్లేదు. వీడు చూసి వీడు ఏం ఇట్లా రెచ్చిపోతున్నాడు అంటే ఇండస్ట్రీలో ఎదగటం కూడా ఒక తప్పే. ఇండస్ట్రీలో ఎదుగుతుంటే 10 మంది బ్లెస్సింగ్స్ ఉంటాయి, 100 మంది శాపనార్థాలు ఉంటాయి. అవి దాటుకుని వచ్చిన వాడే అసలైనవాడు. ఐ వాంట్ బీ దాట్. తిట్టు, అది నేను బ్లెస్సింగ్లా తీసుకొని ముందుకెళ్తాను అంతేగాని నా పని మాత్రం, నా పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్కడా ఆగదు. మీకు ఇండస్ట్రీ పరంగా కావచ్చు, ఏదైనా చేదు అనుభవాలు? పటాస్ అండి, చేదు అనుభవాలు ఎట్లాంటి? పటాస్ ద్వారానే చాలా తెలుసుకున్నాను, చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు రవి పటాస్ కంటే ముందు అంత స్ట్రాంగ్ కాదు.
ఓకే. దేనికైనా ఫీల్ అయ్యేవాడు, దేనికైనా రియాక్ట్ అయ్యేవాడు, అగ్రెసివ్గా ఉండేవాడు. కానీ పటాస్ మేడ్ మీ స్ట్రాంగ్ పర్సన్. రాళ్ళు కొడుతుంటే నువ్వు గట్టిగా అవుతావు. నువ్వు జిమ్లో 10 కేజీలు డంబుల్ లేపితేనే నువ్వు గట్టిగా అవుతావు. అంటే ఒక విధంగా పటాస్ నాకు ఎంత మంచి చేసిందో అంత స్ట్రాంగ్. అంటే నెగిటివ్ తీసుకోవాలి, నువ్వు ఎంత గట్టోడవో సమాజానికి చెప్పాలంటే నీ పర్ఫార్మెన్సే. అండ్ పటాస్ లాంటి ఒక అద్భుతమైన షో నాకు వచ్చింది, చాలా గర్వం ఫీల్. అంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, యూ కెన్ పర్ఫార్మ్ ఆన్ దట్ స్టేజ్. ఇప్పుడు రోజుకంటే అబద్ధాలు కాదు 10 మంది చేస్తారండి. నా నంబర్ ఎట్లా స్ప్రెడ్ అవుతుందో నాకు తెలియదు, కానీ 10 మంది అన్న పటాస్లో ఒక్క ఛాన్స్ ఇప్పివన్నా, ఇదేనండి ఓకే. పటాస్లో ఒక్క ఛాన్స్ ఇప్పి అన్న పర్ఫామ్ చేయనికి అని 10 మంది ఫోన్ చేస్తారు. అన్న పటాస్లో ఎంట్రీ టికెట్ ఎంత అని ఫోన్ చేస్తారు. ఓకే. అంత పిచ్చి పటాస్ అంత చేసింది. కానీ చేదనుభవాలు ఎంత అంటే పాయింట్అవుట్ చేసేలాగా చేసింది. వీడిది నువ్వు పాయింట్అవుట్ చేయి, నేను పబ్లిక్ ఫిగర్ అవుతున్నాను, నాకు ఆ సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది. బట్ షారుఖ్ ఖాన్ నాకు ఇష్టం, తిట్టుకుంటారు ఆయన కూడా. ഋతిక్ రోషన్ ఆయన కూడా తిట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, ఎంతమంది తిట్టుకోరు ఆయన ఇది అది అని. తగ్గారా? తగ్గలేదు. రవిగాడు తగ్గాడు. చేసేది మనస్ఫూర్తిగా చేస్తా. ఎవరిని కించపరచాలి, హట్టు చేయాలి అని ఎప్పుడు లేదు. అమ్మ నాన్నకి బాగా చదువుకోకపోయినా బీటెక్ వరకు చదువుకొని అమ్మ నాన్న నేర్పించిన సంస్కారం, వాల్యూ ఉంది. ఎవరిని ఎంతవరకు ఏడిపించచ్చు, అమ్మాయితోనే అల్లరి చెయ్యి, ఆవిడని అల్లరిపారు చేయకు. నేను చేసిన యాంకర్స్ వాళ్ళకు కూడా మంచి పేరు వచ్చిందిగా. జనాలు బయట తిట్టుకుంటున్నారా? ఒక రకంగా లాస్యాకి శ్రీముఖికి ఈ క్రేజ్ అనేది క్రియేట్ కావడానికి మీరే కారణం అనుకోవచ్చా? అలా ఎలా చెప్తామండి? అలా అంటే వాళ్ళు పర్ఫామ్ చేశారు. నేనే చేశానని కాదు కదా, వాళ్ళు సైలెంట్గా ఉండి నేనే మాట్లాడిన కాదు కదా. పేరు రావడానికి మీ షోలే అసలు శ్రీముఖి తన పర్ఫార్మెన్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్. మన తెలుగు సినిమాల్లో తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయరు, కానీ అంటే తక్కువ చేస్తారు బయట. ఆ హీరోయిన్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి, కానీ ఇక్కడ చూస్తే మాత్రం అంటే నేను దగ్గర నుంచి తన పర్ఫార్మెన్స్ చూశాను కాబట్టి షీజ్ అంటే తనకి ఆల్రెడీ పేరుంది. షీజ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అని. అట్లా నా వల్ల వచ్చింది, తప్పదు. సొసైటీ పరంగా మీకు నచ్చిన అంశాలు ఏంటి అండి? చాలండి. నాకు బేసికలీ చిన్నపిల్లలతో పని చేయించుకోవడం నాకు నచ్చదు. ఓకే. నాకు ఈ స్వచ్ఛ భారత్ వచ్చిన తర్వాత నా కంట్రీ నీట్గా ఉండాలని, అంటే కొంచెం పెద్దగా మాట్లాడుతున్నట్టు అనిపించు, కానీ మాట్లాడండి. నేను అప్పటికప్పుడు ఏం చేయకపోయినా ఐ ఫీల్ బ్యాడ్, నాకు నచ్చదు. అంటే నేను రియాక్ట్ అవ్వలేను కొన్ని పరిస్థితుల్లో. ఓకే. నాకు ఇట్లా చిన్న పిల్లలతోనండి బేసిక్లీ నాకు ఇరిటేషన్. అక్కడ రోడ్ మీద కుక్క చూస్తే వాడు చిన్న పొరవాడు రాయేస్తే నాకు నచ్చదు, రియాక్ట్ అవ్వాలనిపిస్తుంది. పాపం నోరు లేని జీవి, దాన్ని ఎందుకు నాకు కష్టపెడతావు? ఓకే. రియాక్ట్ అవ్వాలనిపిస్తుంది, కానీ నేను దిగి వాడిని ఏం అనలేను. అలాంటి పరిస్థితి చాలా ఉన్నాయి. రోడ్డు మీద ఉంచడం, బస్సు మీదకి వెళ్ళి ఉంచేస్తాడు, బస్సులో కూర్చుంటాడు, వాడు పుర్ర అంటాడు, దిగి గల్లా పట్టుకొని వచ్చి కొట్టబుద్ధి అయింది, కానీ చేయలేము. కానీ నాకు నచ్చదు. వీఆర్ లివింగ్ ఇన్ ఇండియా, ఏం చేస్తాం? మనం కొడుతుంటే పక్కన తుర్ర నుంచి పోతుంటాడు పక్కన నుంచి, మార్చలేంగా. మీరు కాలేజీలో చదువుకునే డేస్లో లవ్ లెటర్లు రాయటం కానీ, లేకపోతే అమ్మాయిల్ని ప్రేమించమని వెంటపడటం కానీ ఏమైనా చేశారా? చేయలేదండి బాబు. అదే అంటే చిన్నప్పటి నుంచి భయం ఉండే అనమాట. మా నాన్న పెట్టిన భయం, ఇంట్లో కొన్ని స్ట్రిక్ట్ రూల్స్. ఎప్పుడు ధైర్యం చేయలే. ఇప్పుడే ఇంత అల్లరి చేస్తున్నారు కదా, ఆ టైంలో మరి ట్రాన్స్ఫర్మేషన్ నాకు ఇంటర్మీడియట్ అండ్ బీటెక్ అండి. అంటే రవి స్కూల్లో చాలా సైలెంట్ బేసిక్గా, ఆటల్లో పాటల్లో ఉండే, కానీ అమ్మాయి విషయానికి వస్తే అసలు జో రే చూడరా బాగా చూస్తుందిరా, రే వద్దురా రే వద్దు అంటే ఏమైపోతుందేమో అని. కానీ ఒక ఓపెన్ అయింది ఇంటర్మీడియట్ ఫ్రెండ్ సర్కిల్, దాని తర్వాత బీటెక్. అక్కడ రియల్గా ఒక రవి అనే మనిషి ఓపెన్ అయ్యి బయటకు వచ్చాడు అనమాట. కానీ అప్పుడు కూడా అరే ఆ అమ్మాయిని ఏమనంటే, ఆ అమ్మాయి పోయి ఇంట్లో చెప్తే నా పరిస్థితి ఏంది, దట్ వాజ్ ఆల్రెడీ సెకండరీ. అది తన్నుతుండే అనమాట. చూసామా బాగుంది కదా అంతరా, అరే బాగుందిరా, రేపు ఇదే టైంకి వస్తుందా, అయితే కూర్చుందాం చూద్దాం, ఏమది అక్క, ఆమె చూస్తే అక్క అంతవరకే. లవ్ లెటర్లు, పోయి ప్రపోజ్ చేయడాలు. పోనీ మిమ్మల్ని చేశారు ఎవరన్నా అలా? స్వీట్ మెమరీ ఉన్నాయి అంటే అంత ఫ్రీడమ్ ఇవ్వలేదండి నేను. అంత ఫ్రీడమ్ అంటే ఒక అమ్మాయి వచ్చి అప్రోచ్ అయ్యి ఆ ఫీలింగ్ చెప్పి అంత ఫ్రీడమ్ నేను ఇవ్వలే. అంటే ఫ్రీడమ్ ఇవ్వలేదంటే మీ బ్యాచ్ ఏమన్నా చైన్ బ్యాచ్ లాగా మెయింటైన్ చేసేవాళ్ళు ఏమన్నా? భయం కాబట్టి. భయం? ఓకే. ఇప్పుడు అమ్మాయితో ఏమైనా అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సరే తనే వచ్చి ప్రపోజ్ చేసింది, నేను రేపు ఫోన్ మాట్లాడుతున్నా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అయ్యకి తెలిసింది, నా పరిస్థితి ఏంది?
ఈ భయంతోనే ఎప్పుడు అండ్ చిన్నప్పటి నుంచి క్రికెట్ డాన్స్ నా మెయిన్ ఇవన్నమాట. అయితే క్రికెట్ అయితే డాన్స్ ఇందులోనే మ్యాక్సిమం టైం మ్యాక్సిమం. డాన్స్ అంటే పిచ్చి, క్రికెట్ అంటే మ్యాడ్. అంటే ఛాన్స్ దొరికిందా సాయంత్రం పొద్దున రెండు సార్లు పోయి క్రికెట్ ఆడుకోవాలి. బ్యాచ్ ఇప్పుడు కూడా టచ్లో ఉన్నారు నా ఫ్రెండ్స్. ఓ 17 మంది ఉంటారు. 3 గంటలకు వెళితే 3 గంటలకు వాలిపోతారు. అరే బా ఎదురా బా అలాంటి ఫ్రెండ్స్ నిజంగా అదృష్టం. సో ఎప్పుడు ఉంటారు కాబట్టి అలా జరిగిపోయింది. అమ్మాయి విషయంలో ఎక్కువ ఆలోచించలేదు బేసికలీ. ఏదో 2-3 సిచ్యువేషన్లో అమ్మాయి బాగుంది, రేపు ఇదే టైంకి వస్తుందా చూద్దాం రాదు దానికి అయిపోయింది చాప్టర్ ఆడనే క్లోజ్. ఓకే అంతే. డాన్స్ పరంగా సార్ ఈ తెలుగు ఇండస్ట్రీలో మీరు ఇన్స్పిరేషన్గా తీసుకున్న పర్సన్స్ ఎవరు? చిరంజీవి గారు నాలో డాన్స్ని ఇలా వేశారని అని చెప్పచ్చు. డాన్స్ తెలియకపోతుండే చిరంజీవి గారిని చూడకపోతే. చిరంజీవి గారి వల్ల అసలు డాన్స్ అంటే ఏంటి, ఆ మెగాస్టార్ ఆ కట్స్, అబిబి స్టెప్ కానివ్వండి అవి, మళ్ళీ రజనీకాంత్ గారు తిలాన్న ఆ ఎక్స్ప్రెషన్స్, ఈ ఇద్దరు. దాని తర్వాత మళ్ళీ ఊహ తెలిసినాక ఇంకా ప్రభుదేవ గారు. ఊర్వశి అన్న, ముక్కాల అన్న, ఇట్లా ఫ్యామిలీ గ్యాదరింగ్ అవుతుంటే ఇంకా రవిగాడిలో పూనిపోవాలన్నమాట. ఒక సైడ్ నుంచి చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, ప్రభుదేవ గారు. అండ్ మీరు ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఇంటర్వ్యూస్ చేస్తున్నారు డైరెక్టర్స్. అంటే ప్రీవియస్ మీరు తెలుసుకోని ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారి గురించి, బట్ కానీ వాళ్ళతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ అనుభవాలు చెప్తున్నప్పుడు మీరు ఏమైనా తెలుసుకున్న అంశాలు ఉన్నాయా? ఆయన ఒట్టి నటుడే కాదు, ఒక మనిషి కదండి. ఒక నిజంగా హీఈస్ అ బ్లెస్డ్ మ్యాన్. అంటే పెద్ద మాట ఉంటుంది కానీ జనాలు ఆయన్ని దేవుడిలాగా ఎందుకు చూస్తారు అని వాళ్ళతో ఆయన గురించి మాట్లాడిన తర్వాత నేను అనకంటే ముందే ఆయనకి నేను వీరాభిమాని. ఓకే. కానీ ఇంకా తెలుసుకుంటే ఎలా ఉంటారు అసలు, ఇలా ఒక మనిషి ఇలా ఎలా ఉండగలుగుతాడు, ఇంత ఎలా చేయగలుగుతాడు అంటే 3 రోజుల క్రితం ఏదో మూలకి లైట్ మ్యాన్ పని చేసుకుంటుంటే ఆయన కుంటుతుంటే ఏమైంది అని పక్కన కెమెరామెన్ అడిగితే నిన్న మూల గుచ్చుకపోయింది అని అంటే, ఒక వారం రోజుల తర్వాత ఆయనకి ఎట్లున్నదని పేరు పెట్టి దగ్గరుండి ఎట్లుంది నాన్న అని అడిగాడు అంటే నిజంగా ఇది కదండి. ఓకే. అంటే ఇన్సిడెన్సెస్ నాకు అరుణ్ ప్రసాద్ గారు చెప్తుండే. ఆయన అరుణ్ ప్రసాద్ గారు అరుణ్ ప్రసాద్ గారు చేశారండి తమ్ముడు సినిమా షూటింగ్ బ్రేక్లో అంట ఎక్కడో దూరంగా కూర్చుంటే పవన్ కళ్యాణ్ గారు, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళు కూర్చుంటే సడన్గా ఒక కోతి పిచ్చిగా బిహేవ్ చేసుకుంటూ మధ్యలో వచ్చిందంట. పవన్ కళ్యాణ్ గారు కాలు మీద కాలు వేసుకొని అలా బుక్ చదువుకుంటూ ఉన్నారంట. అందరు భయపడి దూరం వెళ్ళారు. ఆయన అక్కడే కూర్చుని చూస్తున్నాడంట కోతిని. అంతవరకు అల్లరి చేసిన కోతి ఆయన ఎదురుగా టేబుల్ మీద వచ్చి కూర్చొని ఆయన చూస్తూ ఉన్నదంట. ఆయన్ని చూస్తూ ఉన్నాడంట. ఆ కోతి సైలెంట్గా వెళ్ళిపోయిందంట. హడావిడి చేసిందంట. ఇది వినడానికి చెప్పడానికి ఇట్లా జరుగుతుందా, కానీ ఆ ఇన్సిడెంట్ అలా జరిగింది. బలంగా డైరెక్టర్, ప్రొడ్యూసర్ బలంగా కూర్చోబెట్టి చెప్పారు. అప్పుడు నాకు అర్థమైంది హీఈస్ నిజంగా బ్లెస్డ్. దేవుడు ఆశీర్వాదం ఎంత గట్టిగా ఉందంటే అలాంటి వ్యక్తి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండడం, ఆయనున్న ఇండస్ట్రీలో నేను ఒక చిన్న భాగం అవ్వడం, ఇట్స్ అ బ్లెస్సింగ్. థియేటర్స్ అడ్డంగా దోచేస్తున్నారని చెప్పేసి మీరు కామెంట్ పెట్టారు. అవును. అంటే మల్టీప్లెక్స్లు ఎలా బతకాలి? మల్టీప్లెక్స్ బతకాలంటే జనాలు చచ్చిపోవాలా? మీరు అమీర్పేటలో ఉన్న థియేటర్ ఏంటండి అది? సత్యం థియేటర్. అక్కడ పోయి సినిమా చూడండి, అదే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక పాప్కార్న్ ఎంత అండి? 30 రూపాయలు. 50 రూపీస్. మల్టీప్లెక్స్కి వెళ్ళండి, ఎంత ఖర్చు పెట్టగలుగుతారు? 200 రూపాయలు. 330 రూపాయలు ఒక పాప్కార్న్. అతన్ని అడిగితే వాడి క్యాలిక్యులేషన్స్ ఆడుకుంటాయి. నేను వద్దనట్లేదు. అవును, నేను కూడా ఆ ప్లేస్లో నేను ఉంటే నేను కూడా అదే చేస్తానేమో. ఓకే. 330 రూపీస్. సరే, ఒక గ్లాస్ కోకు 170 రూపాయలు. ఒక గ్లాస్ కోకు అది నువ్వు బయట కొనుక్కుంటే నీకు 20 రూపాయల్లో ఇది ఆ పెట్ బాటిల్, ఆ బాటిల్, ఈ బాటిల్ అని వచ్చాయి. ఇంత ఖర్చు అంటే సినిమాకి వెళ్ళాలి అని అంటే 1000 రూపాయలు లేకపోతే నువ్వు పిల్లల్ని తీసుకెళ్ళలేవు మల్టీప్లెక్స్. ఎక్స్పీరియన్స్ రాదు. ఓకే. 330 రూపాయలు 300 అవ్వచ్చుగా, నీకు సేల్స్ కూడా పెరుగుతాయిగా. 330 రూపాయలు చూసి చాలా మంది భయపడి రాకుండా ఉన్నారుగా. ఆ విధంగా ఎందుకు ఆలోచిస్తలేవు అని నా పాయింట్.
హీస్ గాట్ హిస్ ఓన్ క్యాలిక్యులేషన్. వ్యాపారం, బిజినెస్. ఓకే. వ్యాపారం పేరు మీద పాప్కార్న్ 2 ఆలోచించుకోండి. అంటే నేను చెప్తే మీకే అవును కదా ఎందుకు అని అనిపిస్తుంది. అదే నువ్వు యాక్ట్ 2 అనే ప్యాకెట్ దొరుకుతుంది. ఇంటికి వెళ్ళి కుక్కర్ ఎత్తే 5 రూపాయలు గ్యాస్, 5 రూపాయల మంట, ఎనర్జీ ఒక 5 రూపాయలు వేసుకుంటే పాప్కార్న్ రెడీ. డిష్లు వేసుకొని కూర్చొని ఎనర్జీ కొంచెం ఆ నుంచి టీవీ వరకు కష్టపెడితే 20 రూపాయల్లో పాప్కార్న్ తినచ్చు. ఓకే. 330 రూపాయలు. దాంట్లో మళ్ళీ సాల్ట్, దాంట్లో మరి క్యారమెల్, దాంట్లో మరి అది, దాంట్లో మరి దానికి రియాక్ట్ అయ్యారు. బేసికలీ నా రియాక్షన్స్ ఎట్లుంటాయంటే నేను అందుకని ఇందాక క్వశ్చన్ అడగడానికి కూడా రీజన్ అదే, సొసైటీ పరంగా మీకు ఎందుకంటే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు, వీటి మీద రియాక్ట్ అవుతున్నారు కనుక నేను ఇందాక అడిగి ఐ బిలీవ్ మోర్ దెన్ అ సన్ టు మై పేరెంట్స్, మోర్ దెన్ అ బ్రదర్ టు మై సిస్టర్, ఐఎమ్ అ సిటిజన్ హూస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది కంట్రీస్ డెవలప్మెంట్. నా వల్ల ఏం జరుగుతుంది? ఇప్పటివరకు నేను రోడ్డు మీద చెత్తేసిన సందర్భం లేదండి, రోడ్డు మీద ఉంచిన సందర్భం లేదు. నో పార్కింగ్ దగ్గర నేను పెట్టను. ఏది ఏమైనా సరే నా పేపర్స్, నా ఆర్సీ, నా బండి పేపర్స్ అన్నీ సవ్యంగా ఉంటాయి. నా డ్రైవర్కి కూడా లైసెన్స్, అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి, అప్పుడే బయటకు వెళ్తాం. బ్యాంక్ అకౌంట్స్ కానివ్వండి, మన ఆధార్ కార్డు, డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా. ఏనాడు ఏ ప్రొడక్షన్ హౌస్ నుంచి, ఏ ఈవెంట్ మేనేజర్ నుంచి ఇట్లా నాకు ఈ పరంగా ఇవ్వండి, నేను నా సైడ్ నుంచి ఎంత కట్టాలి, ఎక్కడైనా ఒక ప్రాపర్టీ కొట్టినా దానికి లీగల్ డాక్యుమెంట్స్, నేను ఒక బండి కొన్నా దానికి లీగల్ డాక్యుమెంట్స్, అన్ని సవ్యంగా ఉండేలాగా. అది చిన్నప్పటి నుంచి మా నాన్న, నువ్వు కరెక్ట్ ఉండు, రేపు పొద్దున ఎవరు చేయి చూపెట్టద్దు, అది నేను చూసుకుంటాను. అట్లా లేనప్పుడు వేరే విధంగా కొంచెం ఇదైతే సొసైటీకి నేను ఏం చేయలేనండి. నిజంగా నేనేం చేయలేను. నేను ఇప్పుడు రోడ్డు మీద ఒకటి ఉంచాడు అనుకోండి, నేను దిగి ఏమని అన్నాను అనుకోండి, 10 మంది పోగేసి యాంకర్ బాగున్నా ఆగ సార్ టింగ్, ఆ పరిస్థితి ఇప్పుడు. యువర్ ఆల్సో సెలబ్రిటీ కాబట్టి మీరు వాయిస్ ఎట్లా చెప్పారు, నా వాయిస్ నా ఫేస్బుక్ పేజ్, నా వాయిస్ అది. కానీ దానివల్ల ఏమైనా మారుతుందా అంటే మారచ్చు, మారకపోవచ్చు, అది మారదండి. అపరిచితుడు సినిమా చూసిన తర్వాత చాలా మారాలి. ఏడ మారింది అప్పటికప్పుడు అనుకుంటాం ఓ 2 రోజులు. ఇట్ ఈస్ జస్ట్ దట్ నేనేం చేయలేను, కనీసం ఇట్లనే నా ఫ్రస్ట్రేషన్ తీస్తా. ఇదేదో లైక్ల కోసమో మీరు పెట్టే కమెంట్స్ కోసం కాదు, దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. నేను అది పెడుతున్నా, నా ఫ్రస్ట్రేషన్ బయట పెడుతున్నా అంతే. దీనికి నేను పెద్ద హీరోని అయిపోను, బట్ నా ఫ్రస్ట్రేషన్ అయితే బయటకు పోయింది. ఐఎమ్ టెలింగ్ అవుట్ టు పీపుల్. అందరూ అంటారు నువ్వు ఫోటోలు ఎందుకు పెట్టావు, వీడియోలు ఎందుకు పెట్టావు. అరే ఏదో మొక్కని మీరు టీవీలో రోజు చూస్తారు, మళ్ళీ ఆడ కూడా ఫోటోలు పెట్టి మిమ్మల్ని సాగు దుబ్బాలనా? కనీసం ఆ పేజీని ఒక్కడన్నా చదివి ఆ రోజు రోడ్డు మీద ఉంచకుండానో చెత్త వేయకుండానో ఉంటాడేమో కదా అని నా ఉద్దేశం. మీకు మదర్స్ డే, ఫాదర్స్ డే అండ్ వ్యాలంటైన్స్ డే, ఇట్లా డేస్కి సంబంధించిన వాటి అన్నిటికీ మీరు ఎగ్నెస్ట్గా ఉంటారు. అవునండి. ఏంటి రీజన్ అండి? అంటే అమ్మని ప్రేమించడానికి ఆ ఒక్కరోజు ఏంటండి బాబు, ఆ ఒక్కరోజు పాపం అమ్మ పక్కన వెళ్ళి సెల్ఫీ తీసి పెడతారు. ఫాదర్స్ డే ఆ ఒక్కరోజు డాడీ అని బాగా చూపిస్తారు. నీకు ఆ ప్రేమ ఆప్యాయత ఏ రోజండి. వ్యాలంటైన్స్ డే ఎందుకు అంటే, ఇఫ్ యూ హ్యావ్ అ లవర్, నీకు ఒక అమ్మాయి అంటే ఇష్టం, ప్రతిరోజు ప్రేమించి ఆ ఒక్కరోజు ఎందుకు ఎక్స్ట్రా ప్రేమ చూపెడతావు? నీ బర్త్డే అనుకోండి, ఆ రోజు నువ్వు పుట్టావు, నువ్వు భూమి మీద ఎంట్రీ ఇచ్చావు కాబట్టి యూ మేక్ ఇట్ స్పెషల్. అట్లా అనుకో నేను కూడా సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశానండి బాబు. సరే మదర్స్ డే, ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత టైం దొరకట్లేదు షూటింగ్ లో. అది సరే మదర్స్ డే, మమ్మీ మదర్స్ డే కేక్ ఇగో రాత్రి 12 గంటలకి, డాడీ ఫాదర్ డే కేక్ ఇగో. నేను కూడా స్టార్ట్ చేశా. ఒకప్పుడు ఎందుకు ఆ ఒక్కరోజు నేను ఫేస్బుక్ లో కూడా పోస్ట్ మదర్స్ డే రోజు అందరు ఫోటోలు పెట్టారు. ఈ ఒక్కరోజు నేను మమ్మీ ఫోటో పెడితే అందరు పెట్టినట్టు అవుతుంది కదా అని చెప్పి నేను, అమ్మ థ్యాంక్ యూ సో మచ్, నన్ను భూమి మీద దింపావు, ఐ ఓ దిస్ సక్సెస్ టు యూ అని అంతే పెట్టా. అమ్మ ఫోటో పెట్టు లేదురా నా ఇష్టం అది. బికాజ్ ఐ రియలీ డోంట్, మదర్స్ డే అనే ఆ కాన్సెప్ట్, ఆ డేస్ అనే కాన్సెప్ట్ నాకు నచ్చదు. అమ్మ ప్రతిరోజు నువ్వు తన కాళ్ళ కిందనే నీ బతుకు, అలాంటిది ఒక్కరోజు అది నాకు నచ్చదు. గాసిప్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి కదా, అంటే మీరు లైట్గా తీసుకోవచ్చు, ప్రోగ్రామ్ పరంగా ఏవో వస్తున్నాయని చెప్పి. మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీ బంధువులు కానీ వీటి మీద ఎలా రియాక్ట్ అవుతూ ఉంటారు? చిల్డ్ అండి. ఇప్పుడు ఇంత వస్తున్నా మేము చేస్తున్నాము అంటే మాకు వెనకాల సపోర్ట్ ఎవరు? వాళ్ళు సపోర్ట్ చేయకపోతే వాళ్ళు ప్యానిక్ అయ్యారు అని తెలిసిన మరుక్షణం నేను ప్యానిక్ అవుతా. నా ఫ్యామిలీకి తెలుసు వీడు ఎంతవరకు వెళ్తాడు, ఎంతవరకు చేయగలుగుతాడు అని. తప్పు చేయడానికి గట్టిగా నమ్మకం. మా ఇంట్లో వాళ్ళందరూ శ్రీముఖితో మాట్లాడతారే, నేను శ్రీముఖి వాళ్ళ పేరెంట్స్తో నేను మాట్లాడతానే.
ఆంటీ అంకిల్ చాలా క్లోజ్. అంటే మేమేంటో మా వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మాకు భయం లేదు. ఎందుకు భయపడదు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు మేమే తప్పో లేకపోతే సొసైటీని చెడగొట్టనికో ఏం చేయట్లేదు. ఇప్పుడు మీరు బుల్లితెర నుంచి వెండితెరకి పరిచయం అవబోతున్నారు. ఎలా వచ్చింది మీకు ఈ అవకాశం? ఎప్పటి నుంచి ఉండేనండి. అంటే సినిమా బేసిక్లీ చిన్నప్పటి నుంచి సినిమాలో కనిపించాలి, ఒక మంచి ఆర్టిస్ట్. అంటే మీరు హీరో అవ్వాలని వచ్చారా అసలు ఇండస్ట్రీకి రావాలి? అందరికి ఉంటుంది కానీ హీరో అవ్వాలి అని. బట్ ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక మంచి ఆర్టిస్ట్గా ప్రూవ్ అవ్వాలి. ఎందుకంటే హీరో అవ్వడం చాలా కష్టం. హీరో అయ్యి సక్సెస్ కొట్టి నిల్చోవడం చాలా కష్టం. సో బ్యాక్గ్రౌండ్ లేదు, పెట్టే డబ్బు లేదు, ఏం చెయ్యాలి? ఒక మంచి ఆర్టిస్ట్ అవుదాం. ఒక శర్వానంద్ గారు అంటే అన్ని రోల్స్ చేసుకుంటూ ఆ రూట్ తీసుకోవాలా, లేకపోతే వాళ్ళ కాలు వీళ్ళ కాలు పట్టి డబ్బులు పెట్టించి నా టాలెంట్ ఏంటో చూపెట్టాలనా? కానీ అప్పుడు రిలీజ్ అవుతుందా కాదా? ఓకే, సినిమా డబ్బులు పెట్టి సినిమా తీయడం ఎంత ఇంపార్టెంటో రిలీజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్, అంతే కష్టం కూడా. ఇప్పుడు ఓకే 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 ఏ దారి, నేను యాంకరింగ్ దారి ఎంచుకున్నాను. అట్లన్నా ఇండస్ట్రీ నుంచి వచ్చి సినిమాలకి ఎంట్రీ ఇద్దామని. ఇప్పుడు 7 years ఇండస్ట్రీలో 2010లో ఎంట్రీ ఇచ్చా. 2015 నుంచి కొంచెం అంటే రవి అనేవాడు బయట ప్రపంచానికి తెలవడం స్టార్ట్ అయ్యింది. అక్కడ నుంచి కొన్ని చిన్న చిన్న ఆఫర్లు వచ్చాయి. ఎందుకో అంటే యాంకరింగ్కి యాక్టింగ్కి చాలా తేడా ఉంది. ఆ డిఫరెన్స్ నేను తెలుసుకోవాలి. వచ్చింది కదా అని ఒప్పేసుకొని నేను సినిమా తీసి నేను తవ్వుకున్న దీంట్లోనే పడతాను. షార్ట్ ఫిల్మ్స్ చేశాను. రవి యాజ్ అన్ యాక్టర్ అంటే ఒక క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్లో జీవించి జనాలని నమ్మించగలుగుతాడా? ఓకే, ఫస్ట్ పాయింట్. నాకు యాక్టింగ్ వస్తే నాకు కాదు, వాళ్ళు చెప్పాలి. షార్ట్ ఫిల్మ్స్ ఎంచుకొని ఒక 3 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. దాని తర్వాత నన్ను నేను చూసుకున్నాను ఎలా ఉంది స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఓ నడకలో ఆ స్టైల్ కానివ్వండి, అన్నీ ఇది సెట్ అవుద్దా? పెద్ద స్క్రీన్కి ఒక 3 గంటల సేపు ఒక క్యారెక్టర్ని చేయొచ్చా? అర్ధ గంట 3 చేశా. అవి జనాలకు వెళ్ళిన తర్వాత జనాలు ఓకే అన్న తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఓకే, ఐ థింక్ ఐ హ్యావ్ ఇట్ ఇన్ మీ. ఇప్పటివరకు నాకు యాంకరింగ్ నేర్చుకోలేదు. చిన్నప్పుడు నాకు కెమెరా ఆన్ అయ్యే వరకు తెలియదు నేను యాంకరింగ్ చేస్తున్నాను. ముందు తీసుకొచ్చేసిన యాక్టింగ్ అలా కాదు, లైట్ తీసుకోలేను, తెలుసుకున్నా. యాంకరింగ్ ఎలా జరిగిందో ఇది కూడా అలానే కళ్ళు మూసుకొని దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఇంతవరకు తీసుకొచ్చాడు, ఇది కూడా ఆయన్నే తీసుకెళ్ళిపోతాడు, చూద్దాము అని ఒక 50% నమ్మకం ఉంది. యాక్టింగ్ చేశానండి షార్ట్ ఫిల్మ్స్ ద్వారా. ఇంకో 50% దేవుడు ఉన్న నాతోనే యాంకరింగ్ అందుకే ఇంతవరకు తీసుకొచ్చిండు, ఇప్పుడు కూడా ఆయన్నే తీసుకెళ్ళిపోతాడని ఆయన మీద వదిలేసి నా కష్టం అయినా ఓకే ఇవి రెండే నమ్ముకొని వెతిక ఒక 20 స్టోరీల వరకు విని ఎలా చేస్తే బాగుంటుంది, ఒక కమర్షియలా, లవ్వా, లేకపోతే ఆర్ట్ టైప్ ఫిలిమా. కార్తిక్ అనే డైరెక్టర్ మా వాడు వచ్చి ఇట్లా ఉందన్న, ఇట్లా 1,30,00,000 సినిమా అనుకుంటున్నాం, లవ్ స్టోరీ ఏంటి చెప్పగానే సింపుల్ లైన్, ఎలాంటి హంగామా లేదు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి స్టోరీ, ఇది మా ప్రేమ కథ. అంటే ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమలో పడిన తర్వాత వచ్చే కష్టాలు, వచ్చే నవ్వులు, వచ్చే ఏడుపులు, ఫ్యామిలీ పరంగా ఎలా డిస్టర్బ్ అవుతారు, ఫ్యామిలీ పరంగా ఎలా సంతోషపడతారు, దాని తర్వాత మధ్యలో చిన్న మిస్అండర్స్టాండింగ్ వస్తే ఎలా డీల్ చేస్తారు, దాని తర్వాత ఎలా హ్యాపీగా ఉంటారు. సింపుల్గా ఇదేం డిఫరెంట్ అది ఇది ఏం లేదు. సింపుల్గా రవి యాజ్ అ పర్ఫార్మర్ బయటపడతా లేదా అని నేను చూసుకున్నాను. ఇది మీకు బ్రేక్ ఇస్తుందా అని నమ్మే ముందుకు వచ్చా, అని నమ్మే ఓకే చెప్పా. కంటెంట్ అంటే ఇప్పుడు రేపు సినిమా ఓకేరా అని అన్నా రవిగడ్ బాగా చేశాడరా అని నేను అనిపించుకోవాలి. నేను అనిపించుకోవాలంటే నా చుట్టుపక్కల క్యారెక్టర్స్ అందరూ బాగుండాలి. సినిమాలు చేసేవాళ్ళు ఒక హీరోయిన్ పరంగా, ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ పరంగా, ఒక నాన్న క్యారెక్టర్, ఒక అత్త మామ, అందరు క్యారెక్టర్లు బాగుండాలి. దీనికి మించి ఒక మంచి డైరెక్టర్, ఆయనకి మించి ఒక ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. ఏదో డబ్బులు పెట్టామో వచ్చామా కాదు, ఇవన్నీ చూసుకొని అంత సెట్ అయింది. ఎస్, ఇది మా ప్రేమ కథ స్టార్ట్ అయింది, ఎండ్ అయిపోయింది, రిలీజ్కి దగ్గర వచ్చింది. ఫైనల్ ఉంటాయి కదండి టచెస్, పోస్ట్ ప్రొడక్షన్. ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసి దాని తర్వాత చిరంజీవి గారి చేత మోషన్ పోస్టర్ రిలీజ్ చేయించాం. దాని తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ మొన్ననే టీజర్ రిలీజ్ చేసింది. మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.